మనము 2 లేఖనాలు చదివినాం. మళ్ళీ దాన్ని ఇంకా కొంచెం కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం మనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో ములుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని ములుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు కానీ మర్తమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కూర్చున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఎవరు సిద్ధపరిచారు? నోబడి. ఎవరు సిద్ధపరచలేరు, దేవుడే సిద్ధపరచగలడు. మరి ఆయన తన ఆత్మను సంచకరువును, గమనించారా మీరు? సంచకరువు అంటే భయాన, అడ్వాన్స్, అవునా? ఆయన తన ఆత్మను భయానను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రములు. ప్రభువా, రాయబడిన వాక్యము కింద దాచబడిన వాక్యం ఉన్నదని మేము ఎరుగుదుము ప్రభువా. ఎందుకంటే మా ప్రవక్త అన్నాడు, అదే మర్మమై ఉన్నది అన్నాడు. రాయబడిన వాక్యం అందరూ చదవగలరు కానీ రాయబడిన వాక్యం కింద ఉన్న దాచబడిన వాక్యమును అందరూ చదవలేరు. అది మర్మమై ఉన్నది, అది రహస్యమై ఉన్నది, అది దాచబడిన సత్యమై ఉన్నది, అది దైవికంగా మాత్రమే మీకు బయలుపరచబడవలను అన్నాడు ఆయన. ఎస్, నీ పరిశుద్ధాత్మనే మాకు దీన్ని బయలుపరచవలసి ఉన్నది ప్రభువా. నీ పరిశుద్ధాత్మనే మాకు ఈ విషయాలను తెలియజేయవలసి ఉన్నది తండ్రి. ఎందుకంటే మాకు అంతరంగ బోధకుడు ఎప్పుడూ పరిశుద్ధాత్ముడే. మా నిజమైన టీచర్, మా నిజమైన ఉపదేశకుడు పరిశుద్ధాత్ముడే. అందుకే ప్రభువా, ఈరోజు నీ పరిశుద్ధాత్మపై మేము ఆధారపడుతున్నాము. నీవే మాకు ఈ విషయాలను అర్థమవునట్లుగా బోధించు దేవా. ప్రవక్త వర్తమానంలో దాగున్న ఈ విషయాలను మాకు వెలికి తీసి మాకు బోధించమని ప్రార్థిస్తున్నా. మాకు అది అర్థమవునట్లు చేయమని కోరుతున్నాను. ఖచ్చితంగా నీ చేతిలోనికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. దీవించు, ఆస్వాదించు, ఇంకా నీ ఆత్మతో నింపు, నీ కృప దయచేయి. వాక్యం వింటుండగా వాక్యమే ఆత్మ జీవము గనుక నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నది అన్నాడు. ఓ ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా నీ మాటలు ఆత్మ మరియు జీవం గనుక నీ మాటలను చేర్చుకున్నప్పుడు నీ ఆత్మను చేర్చుకుంటున్నాము, నీ జీవాన్ని చేర్చుకుంటున్నాం ప్రభువా. అందుకే ప్రతి ఒక్కరూ నీ ఆత్మతో జీవముతో నింపబడుదురు గాక. ఖచ్చితంగా వారికి నీ వాక్యము వాళ్ళకు తెరవబడును గాక. అది అర్థమవునట్లు చేయమని, దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా దయచేసి కూర్చోవాలని కోరుతున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నము జాగ్రత్తగా దేవుడి వాక్యమును మనము చూడవాలని నేను కోరుతున్నాను. ఆమేన్. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారంలో మనం చాలా విషయాలు చూసాం. వాటిని నేను మరలా రిపీట్ చేయడం అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బైబిల్ చెప్తున్నట్టుగా ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయంలో 18వ వచనంలో చూడండి ఒక మాట ఉంటుంది. అదే పైననే చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం
క్షణమాత్రం ఉండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. ఈ మాట మీకు అర్థమైందా? దృశ్యమైనవి అంటే కనబడేవి, కనబడేవి ఎప్పుడు కూడా అనిత్యములు. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి, అవే నిత్యములై ఉన్నాయి. మరి పోయిన వారం నేను చెప్పినట్లుగా, మన ప్రవక్త గారు మనకు చెప్పినట్టుగా, ఇప్పుడు నిజంగా మనం ఈ పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాం. మనం పౌలు గారు రాశాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మనము క్రీస్తుతో పాటు కూడా లేపబడి ఇప్పుడు ఆయనతో పాటు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాము. దాని అర్థం ఏంటిది? దాని అర్థం ఏంటిదంటే మన థియోఫనీ ఇప్పుడు పరలోకంలో ఉంది. క్రీస్తుతో పాటు ఇప్పుడు మన థియోఫనీ ఉందా? పరలోక స్థలములో క్రీస్తుతో పాటు ఉండి నిత్యత్వములో నిరంతర ఆరాధన చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన మరొక నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మీరు పట్టుకున్నారా? మీరు మరొక నివాసం ఉన్నది అంటున్నాడు. దేర్ ఆర్ 2 ఉన్నాయి నివాసాలు మనకిప్పుడు. 2 గుడారాలు ఉన్నాయి. భూమి మీద ఈ గుడారము టెబర్నాకిల్, ఇంగ్లీష్లో గుడారాన్ని ఏమంటారు? టెబర్నాకిల్. ఈ గుడారము శిథిలమైపోయిన, కరిగిపోయిన, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన, అది నిత్యమైనది. నిత్యమైనది ఏంటిది? అదృశ్యమైనది. పైన చదివినాం కదా, 2 కొరింథీయులు 4:18 ఏం చదువుతున్నాము? నిత్యమైనది ఎప్పుడు? అదృశ్యమైనది. అదృశ్యమైనవన్నీ నిత్యమైనది. ఇప్పుడు నిత్యమైన గుడారము అది అదృశ్యమైన గుడారం. అదే మన థియోఫనీ అయి ఉన్నది. అదే మన వాక్య శరీరం అయి ఉన్నది. అదే మన లోగాస్ అయి ఉన్నది. అదే మన వాక్యమై ఉన్నది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ గుడారం ఇప్పుడు ఎక్కడుంది? పరలోకపు స్థలంలో ఉంది. నిత్యత్వములో దేవుణ్ణి నిరంతరం ఆరాధిస్తూ ఉన్నాడు. మరి ఈ గుడారం ఏంటిది? భూమిపై ఉన్న గుడారం. ఇది మర్తమైన గుడారము. అదో నిత్యత్వంలో ఉన్నదో అమర్తమైన గుడారం. కాలంలో ఉన్న ఈ గుడారమో మర్తమైన గుడారం. ఇది మర్తమైన శరీరం, ఇది క్షయమైన శరీరం. ఇది క్షయమైనది అంటే అర్థం ఏంటో తెలుసా? నశించిపోయేది అని అర్థం. ఎంతమంది తెలుసు? గతించిపోయేదని అర్థం. క్షయమైనది అంటే గతించిపోయేది, కానీ అది అక్షయత అంటే గతించిపోంది. ఏది? ఆ థియోఫనీ, ఆ గుడారం. ఆమేనంటారా? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, మనకి ఇప్పుడు 2 గుడారాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరం, అదే భూ సంబంధమైనది. దీన్నే నువ్వు మర్తమైన శరీరం అంటావు. దీనినే నువ్వు క్షేమైన శరీరం అంటావు. దీనినే నువ్వు రక్తమాంసాల శరీరం అంటావు. ఇంకో విధంగా చెప్పాలంటే దీనినే నువ్వు కాలం అంటావు. ఎంతమంది తెలుసు? దిస్ బాడీ ఈజ్ బిలాంగ్స్ టు టైం. ఈ శరీరము కాలమునకు సంబంధించింది. ఇక్కడే ఉన్నారా? ఈ శరీరము దేనికి సంబంధించింది? దట్స్ రైట్, ఇది కాలానికి సంబంధించింది. ఇది ఆమేనంటారా? అందుకే పరిమాణములలో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమని చెప్పారు? మొదటి 3 పరిమాణాల గురించి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? మొదటిది వెలుగు, 2వది పదార్థము, 3వది కాలము. ఈ 3 మానవుడు ఇప్పుడు జీవిస్తున్నాడు అన్నాడు. మర్తమైన శరీరంలో జీవిస్తున్నాడు అన్నాడు. అవునా? కానీ మనకి ఇంకొక శరీరం ఉంది. దాన్నే పౌలు గారు ఆత్మ సంబంధమైన శరీరం అన్నాడు. అది పరలోక సంబంధమైన శరీరం అన్నాడు. దాన్నే అమర్త శరీరం అని, అక్షయ శరీరం అని. ఆమేన్. అక్షయ శరీరం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఎన్నడూ అది గతించిపోందని అర్థం. అది హల్లెలూయా. ఇక ఎన్నడూ అది గతించిపోని శరీరం అది. ఆమేన్. మరి ఆ శరీరం, జాగ్రత్త వినండి, ఇప్పుడు ఆ శరీరములో ఇప్పుడు ఆరాధన జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. మరి జాగ్రత్తగా మీరు గమనిస్తే ప్రియులారా, పౌలు గారు చెప్పిన ప్రకారముగా ఈ దృశ్యమైనవి ఏదైతే ఉందో అది అనిత్యములు. ఇది అనిత్యమైనది, ఎందుకంటే ఇది కాలానికి సంబంధించింది. అదృశ్యమైన ఏదైతే ఉందో అది నిత్యమైనది, ఎందుకంటే అది నిత్యత్వానికి సంబంధించింది. అది విచ్ ఈజ్ ఎటర్నల్. ఏది నిత్యత్వమైనది? ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరమా,
లేక ఆత్మ సంబంధమైన ఆ శరీరమా? సో దేవుడు నిన్ను ఒక మందిరముగా చేశాడు అంటే ఆయన నిత్యములో మందిరముగా చేశాడు. ఆయన శాశ్వతమైన మందిరంగా చేశాడు ఆయన. అందుకే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏదైతే భూమిపైన ఉన్నావో ఈ శరీరము అది ఛాయనే. దేనికి ఛాయ? నిత్యత్వములో ఉన్న మందిరానికి. ఈ మందిరం ఇప్పుడు ఛాయనే. ఇది పౌలు గారు చెప్పినట్టు మీరు దేవుని ఆలయమని మీరు ఎరగరా అన్నాడు. ఏది? శరీరం గురించి అన్నాడా? మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా అన్నాడా? కానీ ఇది కూడా ఛాయనే. అసలైనది ఎక్కడుంది? నిత్యత్వంలో ఉంది. థియోఫనీ, వాక్య శరీరము, అమర్త శరీరము, అక్షయ శరీరము, లొగాస్ ఎక్కడుంది? దేవుని భాగము ఎక్కడుంది? అది నిత్యత్వంలో ఉంది. ఆమెనంటారా? అందుకే పౌలు గారు అంటున్నాడు, మనము భూమిపైన ఈ గుడారము, ఈ నివాసం శిథిలమైపోయినా, చేతి పని కాక దేవుని చేత కట్టమని నిత్యముదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులను కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకమందు నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించును. ఇప్పుడు మనం ఏం అపేక్షిస్తాం? ఇప్పుడు పరలోకమందు నుండి వచ్చే ఆ నివాసము ఈ నివాసం పైన ధరించుకోవాలని చూస్తాను మనం. దానికోసం మనం ఇప్పుడు మూలుగుతున్నాం. ఈ మాటకు వచ్చినప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏం చెప్పారో మనం జాగ్రత్తగా విందాం. రెడీగా ఉన్నారా? మూలుగుట అనే మాట గుర్చొచ్చినప్పుడు ప్రవక్త అంటాడు, ఒక జంతువు ఏదైనా గుంటలో పడిందనుకో, అది గుంట నుండి పైకి రావడానికి ఏం చేస్తూ ఉంటుందంటే ప్రయత్నిస్తూ మూలుగుతూ ఉంటుంది అది. ఎందుకంటే దానికి తెలుసు దాని స్థానము ఆ గుంట కాదని, దాని స్థానము ఆ గుంట బయట ఉన్నదని తెలిసి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలానే ఇంకోదనం చెప్పాడు, ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు, జ్వరముతోలో లేకపోతే ఇంకేదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మూలుగుతూ ఉంటాడు. ఎందుకు మూలుగుతూ ఉన్నాడంటే అతను తెలుసు అతను అనారోగ్యంగా ఉన్నాడు, అతని స్థితి అది కాదని. అతని స్థితి ఆరోగ్యపు స్థితి. అతను ఆరోగ్యంగా ఉండాలి అసలు, కానీ అనారోగ్యానికి గురయ్యి మూలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అతను, మీకు తెలుసు కదా, జ్వరం వచ్చిన వాళ్ళు మూలుగుతూ ఉంటారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మూలుగుతూ ఉంటారు. ఎంతమందికి తెలుసు అది? ఇప్పుడు మనము కూడా ఈ శరీరంలో ఏం చేస్తున్నాము? ఎందుకు మూలుగుతాం? దట్స్ అ క్వశ్చన్. మూలుగడానికి కారణం ఏంటిది? ఇప్పుడు అంటే అసలు మన స్థితి అది, మన అసలైన స్థితి ఇది కాదు. ఇది మన అసలైన స్థితి ఏదంటే అక్కడ ఉంది, పరలోకమందు. వీఆర్ మేడ్ ఫర్ దట్. దాని కొరకు మనము తయారు చేయబడ్డాము. ఆ స్థితిలో ఉండడానికి మనం తయారు చేయబడ్డాము. ఆ స్థితిలో జీవించడానికి మనం తయారు చేయబడ్డాము. అసలు దేవుడు మనల్ని జగతు పునాది వేయబడక మునుపే, లోక పునాదులు వేయబడక మునుపే ఆయన మనస్సులో మనల్ని ఏర్పరచుకుంటున్నప్పుడు ఏ స్థితిలో ఉండడానికి ఏర్పరచుకున్నాడంటే ఇప్పుడున్న ఈ స్థితిలో ఉండడానికి కాదు, అదిగో ఆ స్థితిలో ఉండడానికి, ఆ పరలోకమందున్న స్థితిలో ఉండడానికి. అందుకే ఇందులో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మూలుగుతున్నాం. ఏమని? ఎప్పుడు దాన్ని ధరించుకుంటామా? అనారోగ్యంతో ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు? మూలుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడు ఆరోగ్యవంతుడని అవుతానా? నేను ఎప్పుడు లేచి నడుస్తానా? నేను ఎప్పుడు నా పనులు చేసుకుంటానా? హల్లెలూయా. ఓకే, ఈ మూలుగుడి దగ్గర గురించి ఇప్పుడు ఇంకో దగ్గరకు వద్దామా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వింటారా జాగ్రత్తగా? బాగా వినండి ఇప్పుడు నేను చెప్పేది, జాగ్రత్త వింటారా? సృష్టి కూడా మూలుగుతున్నది. రోమిలకు రాసిన పత్రికలో పౌలు రాశాడు, సృష్టి ఎందుకు మూలుగుతున్నది? ఆది కాండం 1వ అధ్యాయము నుండి పడిపోయింది, పతనమైంది. ఎంతమందికి తెలుసు?
ఆదికాండం 1వ అధ్యాయంలో పలకబడిన మాట ద్వారా సృష్టి సృజించబడింది. బ్రదబానం అంటాడు, ఇప్పుడున్న ఈ సృష్టి ఆదికాండం 1లో ఉన్న సృష్టి కాదు. ఇది వంకర చేయబడ్డది. ఇది అపవాది చేత వంకర చేయబడ్డ సృష్టి. ఇది అందుకే ఇది సాతారు ఏదోను అన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు సృష్టి మళ్ళీ ఏ స్థితికి రావాలని మూలుగుతున్నదంటే, ఆదికాండం 1వ అధ్యాయములో వింటున్నారా? ఆదికాండం 1వ అధ్యాయంలో పలకబడిన మాట ద్వారా దేవుడు సృష్టిని సృజిస్తున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత పరిపూర్ణంగా ఉండేనో ఆ స్థితికి రావాలని. అంతేకాదు, ప్రవక్త మాట అంటాడు, ఏమంటాడంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టిని చూస్తేనే ఎంతో అందంగా కనబడుతున్నది. సూర్యుడు ఉదయించడము, సూర్యుడు అస్తమించడము, పచ్చని చెట్లు, ఎంతో అందంగా కనబడుతున్నది. ఇదే వంకర చేయబడిన తర్వాత ఉన్న సృష్టి ఇంత అందంగా ఉంటే, అసలు పలకబడిన మాట ద్వారా సృజించబడిన సృష్టి, ఆదికాండం 1లో ఆదామవ్వలు నివసించిన సృష్టి ఇంకెంత ఉంటుందో మీరు ఆలోచించండి అన్నాడు ఆయన. వాట్ వీఆర్ సీయింగ్ నౌ, ఇప్పుడు మనం ఏదైతే బ్యూటిఫుల్, అబ్బా అందంగా ఉందని అంటున్నామో, అసలు అది అందమే కాదన్నాడు ప్రవక్త. మీరు ఒక్కసారి ఆదికాండం 1లోకి వచ్చినాక చూడండి, మీరు కొత్త భూమి కొత్త ఆకాశంగా ఇది మార్చబడిన తర్వాత చూడండి, మీరు అసలు సృష్టి అంటే ఏంటిదో మీకు అర్థమవుతుంది. వండర్ఫుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రవక్త అంటాడు, నేను ఎన్నోసార్లు అడవిలో తిరుగుతున్నాను. నేను చిన్నప్పటి నుండి ఎక్కువ శాతం నేను అడవిలో తిరిగాను. నాకు అడవి గురించి బాగా తెలుసు, అరణ్యం గురించి, ఎందుకంటే నేను ఎక్కువ అరణ్యంలో తిరిగాను. కానీ ఇప్పుడు ఒక జంతువు ఇంకో జంతువును చూస్తే అది చంపాలని పరిగెడుతుంది. కానీ ఆదికాండం 1లో సింహము గొర్రెపిల్ల 2 కలిసి నివసించినాయి అక్కడ. వింటున్నారా? పులి, ఎద్దు 2 కలిసి జీవించినాయి. వాట్ ఏ హార్మనీ బిట్వీన్ దెమ్. వాటి మధ్యలో ఎంత ప్రేమ ఉన్నదో చూడండి, ఎంత ప్రేమ రసం వాళ్ళలో దాగున్నదో చూడండి. జంతువుల మధ్యలో కూడా దైవిక ప్రేమ రసము దాగున్నది అక్కడ. అది ఆదికాండం 1లో ఉన్న సృష్టి. ఇప్పుడు అక్కడి నుండి పడిపోయిందని సృష్టికి తెలుసు. ఆ స్థితి నుండి పడిపోయిందని సృష్టికి తెలుసు. అందుకే సృష్టి యావత్తు ఇప్పుడు మిగుల ఆశతో తేరి చూస్తున్నది. చదువుదాం ఆ లేఖనం మనం. రోమీయులకు రాసిన పత్రిక, అందరూ కూడా రోమీయులకు రాసిన పత్రిక చూడండి. దీనిలాగానే ఉంచి ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యం అంటే అందుకే నాకు ఇష్టం. ఆమేన్ అంటారా? ఆమేన్. ఓ ఎక్కడుంది? యా రైట్. ఆదికాండం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. జాగ్రత్త వినండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 వచ్చినాం. చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది టెబర్నాకిల్ ఆరాధన, గుడారము ఆరాధన గురించి మాట్లాడుతున్నాను, అవునా? అహరోను మరియు మెల్కీసెదెకు క్రమంలోని యాజకత్వము, ఆరాధన, గుడారాల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు చూడండి, కొత్త ఆకాశం కొత్త భూమిలో ఆరాధన ఎట్లుండబోతుందో మీకు అర్థమైందా? కొత్త ఆకాశం కొత్త భూమిలో సృష్టి మొత్తము ఆరాధించబోతున్నది. సృష్టి మొత్తము దైవిక ప్రేమతో నడిపించబడబోతున్నది. ఉట్టి మనమే కాదు, దైవిక ప్రేమతో నడిపించబడేది సృష్టి కూడా. దాని గురించి పౌలు గారు రాస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, అంటే సృష్టి ఆల్రెడీ నాశనానికి లోనైంది. ఎక్కడ నాశనానికి లోనైంది? మొట్టమొదటి మానవుడు ఆదాము పాపం చేసినప్పుడు భూమి శపించబడింది.
ఆదికాండం దీన్ని ఇట్లనే ఉంచి ఆదికాండానికి రండి నాతో పాటు. 3వ అధ్యాయము. దీన్ని ఇలాగునే ఉంచి ఆదికాండము 3వ అధ్యాయానికి రండి. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? నేల శపించబడింది, భూమి శపించబడింది. అవునా? ఎవరి నిమిత్తము? దట్స్ రైట్, మానవుని నిమిత్తము, మనిషి నిమిత్తం. ఇప్పుడు ఆ మనిషి పడిపోవడం వలన, పాపం చేసి పడిపోవడం వలన, మరణంలోనికి రావడం వలన, అతని వలన ఇప్పుడు సృష్టి కూడా ఏమైందంటే మరణంలోనికి వచ్చింది. అతని వలన సృష్టి కూడా నాశనానికి లోనైంది, సృష్టి కూడా శపించబడింది. అంటే ఇప్పుడు మానవుడి వలన సృష్టి నాశనానికి లోనైతే, మానవుని వలన భూమి శపించబడితే, నేల శపించబడితే, ఇప్పుడు మానవుడు మళ్ళీ తిరిగి తన స్థానానికి వస్తే, ఆదికాండం 1:26-27 వచనంలో ఏ స్థానములో ఉన్నాడో ఆ పలకబడిన మాట ఒక స్థానంలోనికి మళ్ళీ మానవుడు వస్తే, ఇప్పుడు సృష్టి కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు సృష్టి కూడా ఆ స్థానానికి తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకే ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు సిలువలో చిందించిన రక్తము ఉట్టి మానవుని కోసమే కాదు, సృష్టి కోసం కూడా. ఉట్టి మానవుని కోసమే కాదు, సృష్టి కోసం కూడా. అందుకే ఆయన ఏమన్నాడంటే, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించుడి. ఎక్కడికి వెళ్ళి ప్రకటించమన్నాడు? సృష్టికి సువార్త ప్రకటించమంటున్నాడు. వాయ్? కారణం, సృష్టి మూలుగుతున్నది. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షపరచబడగలరు? ఆదాము ఏ స్థితి నుండి పడిపోయాడో తిరిగి ఆ స్థితికి రావడమే దేవుని కుమారుడు. పాయింట్ అర్థమైందా అని చెప్పింది? అంటే ఇప్పుడు దేవుని కుమారులు ఇప్పుడు ఏ స్థితికి రావాలంటే, ఆదాము ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితికి మళ్ళీ తిరిగి వీళ్ళు రావాలి. ఇప్పుడు ఆదాము అక్కడ సృష్టిని కంట్రోల్ చేశాడని ఎంతమంది తెలుసు? ఎందుకంటే ఆదామును సృజించినప్పుడు దేవుడు ఆయనను ఆస్వాదించాడు. ఫలించి అభివృద్ధి మాత్రమే అనలేదు, ఆయన భూమిని ఏలమన్నాడు. ఆయన ఆకాశ పక్షులను, భూమిపైన ప్రాకు జీవులను, జంతువులను, సముద్రపు చేపలను, ప్రతి దానిని ఏలుమని చెప్పాడు ఆయన. వీటన్నిటిని పరిపాలించేవాడు ఎవరంటే ఆదాము. అక్కడ ఇప్పుడు మానవుడు మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలంటే అక్కడికి రావాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, దేవుని కుమార్, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనంలో అంటున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకు? ఏలనగా సృష్టి నాశ్రమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందునని నిరీక్షణ గలదై, స్వేచ్ఛగాక దాని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. వావ్! సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎంతమంది ప్రసవ నొప్పులని వర్తమానం చదివారు? చదవకపోతే ఇంటికి పోడుతాడు, ఈరోజు రాత్రి చదవండి. దాన్ని హబ్లో ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. మీ దగ్గర పుస్తకం ఉంటే దాన్ని చదవండి. లేకపోతే మీకు తెలుగు పుస్తకం లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవండి దాన్ని. అద్భుతమైన వర్తమానం. ఈ భూమి ఎందుకు ప్రసవ వేదన పడుతున్నది? ఒక కొత్త జీవాన్ని తీసుకురావాలని. ఆమేన్, హల్లెలూయా. సృష్టి యావత్ ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. సృష్టికి దేవుని కుమారులకు సంబంధం ఉందా? ఎందుకంటే మనం ఇప్పుడే చదివినాం, ఆదాము పడిపోయినప్పుడు నిన్ను బట్టి
ఈ నేల శపించబడ్డది. అంటే ఆదాము విమోచించబడితే ఇప్పుడు సృష్టి కూడా విమోచించబడుతుంది. ఆదాము తిరిగి తాను మళ్ళీ మొదటి స్థానంలోనికి వస్తే, అంటే ఆదాము అంటే ఇక్కడ మానవుడు, మళ్ళీ మానవుడు తిరిగి ఆ మొదటి స్థానంలోనికి, దేవుడు పెట్టిన స్థానంలోనికి వస్తే ఇప్పుడు సృష్టి కూడా తను ఆదికాండం 1లో ఏ స్థానంలో ఉండేనో తిరిగి ఆ స్థానానికి వస్తుంది. ఓ మెసేజ్లో ప్రవక్త వివరిస్తున్నాడు ఆదాము అవ్వల గూర్చి. ఆ ఏదోను తోటలో ఎలా ఉండేదో, ఆ పెద్ద పిల్లి, దాన్ని అన్నాడు ప్రవక్త బిగ్ క్యాట్. బిగ్ క్యాట్ ఏంటిది? అది పులి. పులిని పెద్ద పిల్లి అంటారు, తెలుసా మీకు? అందుకే పెద్ద పులి, యాక్చువల్గా పెద్ద పిల్లి, అది క్యాట్ సంబంధించింది. అది 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 ఆదాము ఉన్నప్పుడు, ఆదాము దానికి ఏలికగా ఉన్నప్పుడు, ఆదాము దానికి రాజుగా ఉన్నప్పుడు ఆదాము మాటకు అది లోబడేది. ఆదాము దాన్ని పిలిచినప్పుడు అది తోక ఊపుకుంటూ వచ్చేది. ఇప్పుడు పిల్లి కదా, మన ఇంట్లో పెంచుకున్న పిల్లి పిలిచినప్పుడు ఎలా వస్తుందో అలా మన ఇంట్లో ఉన్న పిల్లలకు, కుక్కలకు మనం పేర్లు పెడతాం. ఆదాము కూడా అందుకే పేర్లు పెట్టమన్నాడు, జంతువులకైనా పేర్లు పెట్టమన్నాడు. ఎందుకంటే అవన్నీ ఆదాము ఇంటికి సంబంధించినవి. అవన్నీ కూడా ఆయన ముద్దుగా వాటికి పేర్లు పెట్టాడు. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. అవన్నీ తోకూపుకుంటూ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఏ ఒక్కటి ఇంకో దాన్ని హాని చేస్తలేవు. ఎందుకు? వాటి మధ్యలో ప్రేమ ఉన్నది, వాటి మధ్యలో దయారసం ఉన్నది. అక్కడ దైవిక ప్రేమ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నది. జంతువులను సైతం కూడా, సృష్టిని సైతం కూడా. హల్లెలూయా. మరి ప్రవక్త అంటున్నాడు ఏ ఒక్కదానికి కూడా హాని జరగడం లేదు, ఏ ఒక్కదానికి కూడా హాని అనేది లేదు అక్కడ. ఆమేన్. ఆదాము మాటకు ప్రతి ఒక్కరూ లోబడుతున్నారు. ఆదాము మాటకు ప్రతి ఒక్కటి వింటా ఉన్నది. ఆదాము అవ్వల ఏదోని తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పెద్ద పిల్లి ఆదాము పిలిస్తే వచ్చేది, ఆ సింహము ఆదాము పిలిస్తే వచ్చేది. ఆదాము వాటితో మాట్లాడేవాడు, అవి ఆదాముతో మాట్లాడేవి. విచిత్రంగా లేదు? ఆదాము వాటితో మాట్లాడడం ఏంది? అవును, మాట్లాడేవాడు. ప్రవక్త తేనెటీగలతో మాట్లాడినట్టు, ప్రవక్త ఆ భయంకరమైన దున్నపోతుతో మాట్లాడినట్టు మాట్లాడా లేదా? ఆయన భాష దానికి అర్థమైందా లేదా? అలా నా తేనెటీగలకు ఆయన భాష అర్థమైందా లేదా? సృష్టికి అర్థమవుతుంది దేవుని కుమారుని భాష. హల్లెలూయా. యేసుక్రీస్తు భాష అప్పుడున్న తుఫానుకి అర్థమైందా లేదా? సముద్రం పైన తుఫాను లేచినప్పుడు నెమ్మదిగా అమ్ము అనుడితో అది ఆగిందా లేదా? అక్కడ గాలి నిమలించమనుడితో గాలికి ఆయన భాష అర్థమైందా లేదా? ఎస్, మనం సృష్టితో మాట్లాడబోతున్నాము. సృష్టి మనకు స్పందించబోతున్నది. సృష్టి మన మాటకు లోబడబోతున్నది. సృష్టి మనం చెప్పినట్లు ఉండబోతున్నది. అలాంటి ఆరాధన దేవుడు మళ్ళీ కోరుతా ఉన్నాడు. ఆదికాండం 1లో ఎలాంటి ఆరాధన ఉండేనో మళ్ళీ తిరిగి అదే ఆరాధనలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. 7వ ముద్ర 3 మడతలుగా ఉన్నాడన్నాడు ప్రవక్త. అన్నాడా లేదా? 3 మడతలుగా ఉన్నదన్నాడు ఆయన. 3 విధములుగా ఉన్నదన్నాడు. 3వ విధం ఏంటో తెలుసా? తిరిగి సృష్టి, మానవుడు మళ్ళీ ఆదికాండం 1లోకి రావడం. ఆదికాండం 1లో ఉన్న ఏదోను మరలా, దేవుని ఏదోను మరలా తీసుకురావడం. అదే 7వ ముద్రలో 3వ భాగం అయి ఉన్నది, 3వ మడత అయి ఉన్నది, 3వ మర్మం అయి ఉన్నది. ఆమేన్. అర్థమైందని చెప్పింది. అది అసలైన ఆరాధనగా ఉండబోతున్నది. ఆదాము అవ్వలు పొద్దంతా వాటితో ఆడుకునేవారు, ఆ జంతువులతో. అవన్నీ ఆదాము మాటకు లోబడేవి, అవ్వ మాటకు లోబడేవి. సాయంత్రం వేళలో ఆ గొప్ప యెహోవా దిగొచ్చేవాడు, ఆ గొప్ప అగ్నిస్తంభం దిగొచ్చేది, ఆ గొప్ప యెహోవా అక్కడ దిగొచ్చేవాడు. ఆదాము అవ్వలు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వి, ఆదామా ఈ దినం ఎలా గడిచిందని అడిగేవాడు. నేను చెప్తలేను, ప్రవక్త చెప్తాడు మెసేజ్లు అవి. ఆదామా ఈ దినం నీకు ఎలా గడిచింది అని నవ్వేవాడు. ఆదామన్నవాడు, చాలా అందముగా, చాలా అద్భుతంగా నడిచింది ప్రభువా. ఈ సృష్టి నీ మాట వింటుందా? అన్నీ నా మాట వింటున్నాయి ప్రభువా. హే మ్యాన్, హల్లెలూయా. ఎందుకంటే మానవుని కాళ్ళ క్రింద
ఈ సృష్టిని పెట్టాడు ఆయన. కీర్తనకారుడు చెప్పాడు, ఎంత మహిమ ప్రభావముల కిరీటాన్ని దేవుడు మానవునికి ధరింపజేశాడంటే ఆయన చేతి పనులన్నిటి పైన వానికి అధికారం ఇచ్చాడు. ఆయన చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చాడు. వాటన్నిటినీ ఆయన ఆ మానవుని కాళ్ళ క్రింద పెట్టాడు. దానికి మంచి సాదృశ్యం నోవాహు ఓడ అంటాడు. ప్రవక్త ఏమంటాడంటే, మొత్తం నోవాహు ఓడ 3 అంతస్తులు. ఎంతమందికి తెలుసు? నోవాహు ఓడ 3 అంతస్తులు. కింద భాగమంతా, మొదటి భాగమంతా జంతువులు మరియు ప్రాకు జీవులు ఉండేవి. 2వ భాగంలోనో 2వ అంతస్తులోనో మొత్తం ఆకాశ పక్షులు ఉండేవి. 3వ అంతస్తులో నోవాహు కుటుంబం ఉండేది. మన ప్రవక్త అంటున్నాడు, దేవుడు 3వ అంతస్తులో ఆదామును పెట్టాడు, నోవాహును పెట్టాడు, నోవాహు కుటుంబాన్ని పెట్టాడు. దాని ద్వారా నోవాహు యొక్క కాళ్ళ క్రింద ఇప్పుడు ఆ సృష్టి ఉన్నది. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? నోవాహు కాళ్ళ కింద ఇప్పుడు ఆ సృష్టి ఉన్నది. ఇప్పుడు అది ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎలాంటి ఆరాధన కోరుతున్నాడు? మళ్ళీ తిరిగి అలాంటి ఆరాధన. సృష్టి మానవుడు కలిసి చేసే ఆరాధన. మానవుడు విమోచించబడితే సృష్టి కూడా విమోచించబడుతుంది. అందుకే సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు మానవుడు మాత్రమే ములుగుతలేడు, సృష్టి కూడా ములుగుతున్నది. ఎందుకంటే మానవుని వలననే సృష్టి ఆ దాస్యానికి లోనైంది, ఆ నాశనమునకు లోనైంది. ఇప్పుడు ఆ దాస్య స్థితిలో ఉన్నది. దాన్ని పరిపాలిస్తున్న అపవాది దాని అసలైన ఓనర్ కాదు, దాని అసలైన యజమాని కాదు. వింటున్నారా? దాని అసలైన యజమాని ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇదిగో లైవ్లో వింటా ఉన్నారు. ఇదిగో ఈ స్వరము ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నదో వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ ఈ సృష్టికి అసలైన యజమానులై ఉన్నారు. నీ మాటకు సృష్టి లోబడాలని ఎదురు చూస్తున్నది. బైబిల్లో కూడా దేవుడు చాలాసార్లు దాన్ని చూపించాడు. మానవుడు పడిపోయిన తర్వాత కూడా దేవుడు చూపించాడు, అవునా? కొంతమంది జీవితాలలో యోషువ సూర్యుడు చంద్రుడిని ఆగిపోమని చెప్తే ఒక దినమెల్లా ఆగిపోయింది అక్కడ. ఎందుకు? కారణం ఏంటిది? సృష్టి మానవుని గుర్తిస్తుంది. అవునంటారా? ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడొద్దని అక్కడున్న ఆ ఇజ్రాయెల్లో ఉన్న ఆ యొక్క మబ్బులకన్నిటికీ ఆజ్ఞాపించాడు. కనీసము తేమ కూడా గాలిలో ఉండొద్దన్నాడు ఆయన. నేను పిలిచే వరకు రావద్దన్నాడు. లోబడిందా లేదా సృష్టి? వినబడతలేదు నాకు. సృష్టి ఆ ఏలియా మాటకు లోబడిందా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? నోవాహు ఉన్నాడు, సంవత్సరం పైననే ఉన్నాడు ఓడలో. ఆ ఓడలో ఉన్న జంతువులను ఎవరి మాట విన్నాయి? ఆ ఓడలో ఉన్న జంతువులను ఎవరి మాట విన్నాయి? చెప్పండి నాకు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట విన్నట్లుగానే నోవాహు మాట విన్నాయి. ఎందుకంటే అవి ఏం గుర్తించిందంటే నోవాహుని దేవుడే వాటిపైన అధికారిగా పెట్టాడు. దేవుడే వాటిపైన ఏలువాడిగా పెట్టాడు అక్కడ. అందుకే ఆ అధికారాన్ని గుర్తించిన ఆ సృష్టి అంతయు కూడా నోవాహు మాటకు లోబడ్డాయి అక్కడ. బైబిల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో చూపించవచ్చు మనం. సో మెనీ ఎగ్జాంపుల్స్, ఎన్నో ఉదాహరణలు. అదంతా దేవుడు ఎందుకు చూపించుకుంటూ వచ్చాడు? నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో గుర్తు తెచ్చుకోవు. అందుకే ఇప్పుడు ఈ శరీరంలో నువ్వు మూలుగుతున్నావు. ఓ, నాకు కారు ఉంది, నాకు బిల్డింగ్ ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది. వాటిని కాదు చూసి మనం సంతోషపడుతున్నది. ప్రభువా, నాకు ఇవన్నీ కాదు ప్రభువా, అదిగో అక్కడ ఉన్నది నా కోసము. ఆ పరలోకమందున్న ఆ గుడారం నాకు కావాలి, ఆ నివాసం నాకు కావాలి ప్రభువా. అందులో నేను జీవించాలని ఆశిస్తా ఉన్నా ప్రభువా. అసలు నా స్థితి అది తండ్రి. యేసుక్రీస్తుకు మనకు తేడా ఏంటో చెప్పాడు. పోయిన వారం నేను చెప్పాను, యేసుక్రీస్తు దేవుని నిత్య ఆలోచన,
ఫస్ట్ నిత్యాలోచనగా ఉన్నాడు, నిత్యాలోచన నుండి వాక్యమయ్యాడు, వాక్యం అవడమే లోగాస్ అవ్వడం, లోగాస్గా మారడమే వాక్య శరీరంగా మారడం, వాక్య శరీరమే థియోఫనీ, థియోఫనీ ఏమైంది? రక్త మాంసములైంది. లోగాసే రక్త మాంసములైంది. అది యేసుక్రీస్తు వచ్చిన విధానం. కానీ మనం ఎలా వచ్చాం? మనం ముందు దేవుని నిత్య ఆలోచనగా ఉన్నాం, కానీ మనం వాక్యం కాలేదు. అంటే మనం థియోఫనీలోకి వెళ్ళలేదు, మనం లోగాసులోకి వెళ్ళలేదు, మనం థియోఫనీలోకి వెళ్ళలేము. మనం ఏమయ్యాం? మనం థియోఫనీని దాటుకొని ఈ రక్త మాంసాల శరీరంలోకి వచ్చాం. ఎందుకు వచ్చామో కూడా కారణం చెప్పాడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవని, దేవుని కుమార్తెవని రుజువు చేయబడాలని. థియోఫనీలో శోధనలు ఉండవు. హౌ మెనీ నోస్? ఎంతమందికి తెలుసు ఆ విషయం? థియోఫనీలో శోధనలు ఉండవు, థియోఫనీలో శోధనలు ఉండవు. అందుకే మనము థియోఫనీని దాటుకొని రక్త మాంసముల శరీరంలోకి వచ్చాం. ఈ రక్త మాంసముల శరీరంలో శోధించబడి, శ్రమ పెట్టబడి, మరియు పరీక్షించబడి, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని రుజువు చేయబడ్డాక అప్పుడు మనం తిరిగి వాక్యముగా మారిపోతాం. తిరిగి అప్పుడు మనం థియోఫనీలోకి వెళ్ళిపోతాం, లోగాస్గా మారుతాం. ఆమెనంటారా? దేవుని భాగముగా మారిపోతాం. దాని గురించి ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు, పరలోకమందు మన కొరకు ఎదురు చూస్తున్నది. భూమి మీద మన ఈ గుడారము, ఈ నివాసము శిథిలమైపోయిన, చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యముదైన మరొక గుడారము పరలోకమందు మన కొరకు ఉన్నది. ఆమెనంటారా? అందుకే మనం దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసం ఏందట? పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇప్పుడు మూలుగుడు అంటే అర్థమైందా? అందుకే మనం చాలాసార్లు ప్రార్థనలో ఇలా అంటాం, ప్రభువా నాకు ఈ జీవితం పైన విరక్తి చెందుతూ ఉంది, నాకొద్దు ప్రభువా ఇది, ఐ వాంట్ టు కమ్, నాకు రావాలని ఉంది నీ దగ్గరికి, నాకు నీతో జీవించాలని ఉంది, నాకు నీతో ఉండాలని ఉంది ప్రభువా. ఎందుకు? ఈ శరీరంలో ఉన్నంతసేపు మనం దేవుడికి దూరంగా ఉన్నాం. ఎంతమందికి తెలుసు ఆ విషయం? అసలు ముఖ్యమైన తెర ఏంటంటే ఈ శరీరమే. దేవుణ్ణి మనకు కనపరచకుండా చేసేది అడ్డేంటి చెప్పండి? ఈ శరీరమే. అందుకే ప్రవక్త అంటాడు, ఈ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టిన వెంటనే నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెడతావు. తెలుసా మీకు ఆ విషయము? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే నువ్వు ఎక్కడ అడుగు పెడతావట? దేవుని సన్నిధిలో అడుగు పెడతావు. ఎందుకంటే ఈ శరీరమే మనకు అడ్డుతేరా. అందుకే మనం ఏమని ప్రార్థన చేస్తుంటాం అంటే చాలాసార్లు మూలుగుతూ, ప్రభువా ఇక చాలు ప్రభువా, ఇంకెందుకు ప్రభువా ఈ జీవితం, నీకోసం నేను జీవించాల్సినంత జీవించిన, ఇక చాలు ప్రభువా, నేను నీ దగ్గరికి రాకూరుతున్నా. ఒకసారి ఏలియా ప్రార్థన చేశాడు, బదిరు వృక్షం కింద కూర్చొని, నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏమీ కాదు, ఇక నన్ను తీసుకెళ్ళు ప్రభువా అని, నేను అలసిపోయిన సేవకుడిగా ఉన్నాను అని. ఎందుకు మూలుగుతున్నాడు? ఎప్పుడు వెళ్ళిపోదామా అని. నువ్వు నిజంగా నీకు అక్కడ గుడారం ఉంటే, నీకు నిజంగా అక్కడ చేతి పని కాక నిత్యముదైన గుడారము పరలోకమందు నీకు ఉంటే, ఇక్కడ నువ్వేం చేస్తుంటావు తెలుసా? మూలుగుతూ ఉంటావు, ప్రార్థనలో మూలుగుతూ ఉంటావు. ప్రభువా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ప్రభువా నన్ను ఎప్పుడు నువ్వు ఈ భూమిపై నుండి తీసుకెళ్ళిపోతావు? ఐ డోంట్ వాంట్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమిపైన నాకు జీవించడం ఇష్టం లేదు ప్రభువా, నాకు చాలు, ఇక నీకోసం నేను జీవించాల్సినంత జీవిస్తున్నా, ఇక చాలు ప్రభువా, నీ దగ్గర రావాలని నాకు ఉంది. మనం మూలుగుతూ ఉంటాం, మనం ఏడుస్తూ ఉంటాం మనం దాంట్లో. ఎందుకంటే వెళ్ళిపోవాలని. ఈ మూలుగు ఇప్పుడు ఇంకా ఈ చివరి కాలంలో వధువుకి ఎక్కువైపోయింది. ఎంతమందికి తెలుసు? ఎందుకంటే సమయం దగ్గర పడుతున్న కొలది, ఆ గడియ సమీపిస్తున్న కొలది, ఆ రాకడ సమీపిస్తున్న కొలది, ఆ ఎత్తబడుట సమీపిస్తున్న కొలది వధువులో మూలుగు ఎక్కువైపోతున్నది, పెళ్లి కుమార్తెలో మూలుగు ఎక్కువైపోతున్నది. ఎందుకు ఎక్కువైపోతున్నది అంటే ఇక ఆ గడియ దగ్గరకు వచ్చేస్తుంది, నేను వస్తాను ప్రభువా,
ఐ వాంట్ టు కమ్ టు యూ లార్డ్, నేను నీ దగ్గరికి రాగోరుతున్నాను ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఇందులో మూలుగుచున్నాం. 3వ వచనం అంటున్నాడు, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్తమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఇప్పుడు ఈ నివాసం పైన ఏది ధరించుకోవాలని ఆశిస్తానా మనం? ఇప్పుడు ఆ నివాసం. ఇప్పుడు ఈ మర్తమైన శరీరాన్ని అమర్త శరీరం వచ్చి మింగివేయాలని ఆశిస్తా ఉన్నాం. కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయము. పోయిన వారం మనం దాన్ని రిఫరెన్స్ చదివినాం ఆల్రెడీ. దీన్ని ఇప్పుడు నేను వివరించగోరుతున్నాను, దాన్ని జాగ్రత్త వినండి. కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి, సూర్యుని మహిమ వేరు, మృతుల పునరుద్ధానము అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. కరెక్టే కదా? యేసుక్రీస్తు విషయానికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది. కానీ మన విషయానికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు, మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ముందు ఏది కలిగింది? ప్రకృతి సంబంధమైనది. అవునా? సో ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది, ఆ తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఎవరు? యేసుక్రీస్తు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఆమేన్, ఆమేన్. బృద్ధానం అంటాడు, ఇప్పుడు నువ్వు పై రూపం ఏదైతే కనబడుతుందో అది జంతు రూపం. ఎంతమంది తెలుసు? చింపాంజీ లాంటి చేతులు ఇచ్చాడు, అవునా? ఎలుగుబంటి లాంటి కాళ్ళు ఇచ్చాడు. ఇస్ ఇట్ రైట్? అది జంతు రూపం. కానీ దేవుని స్వరూపం నీ ఆత్మయ్య ఉన్నది. ద రియల్ యూ, నిజమైన నీవు దేవుడి స్వరూపము. ఆమేన్ అంటారా? ఇప్పుడు చూడండి, మంటి నుండి పుట్టిన వాని పోలికను ఎలా ధరించామో అలానే ఆత్మ సంబంధముగా పుట్టిన వాని యొక్క ఆత్మ సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికయు ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. దట్స్ రైట్. ఆమేన్, హల్లెలూయా. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. అంటే క్షయమైన శరీరం అక్షయతను మింగేయడం కాదు, అక్షయమైన శరీరమే క్షయతను మింగేస్తుంది. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఏమని రాస్తున్నాడు అర్థమైందా? క్షయమైన ఈ శరీరం, భూ సంబంధమైన ఈ శరీరం, ఈ గుడారం, ఈ నివాసం, అక్షయమైన శరీరం, పరలోకం నుండి వస్తున్న నివాసం ధరించుకోవలసి ఉన్నది. ఆమేన్. అది వచ్చి ఏం చేస్తుంది మనల్ని? ఇది ధరించుకుంటే క్షయమైన ఈ శరీరాన్ని అక్షయత వచ్చి ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ శరీరమును అమర్త్యత వచ్చి ధరించుకుంటుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము వ్రింగిబేడను రాయబడిన వాక్యం నెరవేరును.
ఎందుకంటే ఈ క్షయమైన శరీరం మరణమైతే అక్షయమైన శరీరము నిత్యత్వమై ఉన్నది. మీకు అర్థమైందా? నీ తెల్లంటికలు ఏం చూపిస్తానే? మరణం అనలేదా ప్రవక్త? నీ ముడతలు పడిన ముఖం ఏం చూపిస్తున్నది? మరణం. నీ వంగిపోయిన భుజములు, నీ మోకాల నొప్పులు, నీకు వస్తున్న గుండె జబ్బులు, ఇవన్నీ మరణమా కాదా? కానీ మరణము విజయమందు మింగివేయబడబోతున్నది. ఎప్పుడు అది? ఇన్ ద ర్యాప్చర్, ఎత్తబడుట్లో. ఎత్తబడుట్లో ఏం జరగబోతున్నది? క్షయమైన శరీరమును అక్షయత ధరించుకోబోతున్నారు. అవునంటారా? ఇప్పుడు చూడండి, ఒక్కసారి బోర్డు వైపు చూడండి అందరూ. ఇది అక్షయమైన శరీరం, వాక్య శరీరం. ఆమెన్. ఇది క్షయమైన శరీరం, రక్తము చేత విమోచించబడింది. ఇది కూడా ఆమెన్. అర్థమైన ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఈ అక్షయమైన శరీరం, వాక్య శరీరం వచ్చి ఈ క్షయమైన శరీరం ధరించుకున్నప్పుడు అది మహిమ శరీరంగా మారుతుంది. అది గ్లోరిఫైడ్ బాడీ అవుతుంది. బాగా వినండి. ఇప్పుడు ఈ మహిమ శరీరంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో మరణమిక లేదుగా. దేర్ ఇస్ నో డెత్. ఆమేన్. మనం తిరిగి యవనస్తులం అవుతాం. ఏమవుతాం మనము? ఎందుకంటే ప్రవక్త బ్రెన్హామ్ గారు తను 5వ ముద్రలో చెప్పిన దర్శనం ప్రకారము, ఆయన 5వ ముద్రలో దర్శనం చెప్పాడు ఆయన. అదేంటంటే కాలం అనే తెరను దాటుకొని వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఇదేంటి చూడండి, ఇక్కడ చూడండి బోర్డు వైపు. ఇది కాలం, క్షయమైన శరీరం కాలం, మర్తమైన శరీరం కాలం. ఆయన దాన్ని దాటుకొని వెళ్ళాడు. ఎందులోకి వెళ్ళాడు? అమర్త శరీరంలోనికి. ఇందులో విలియం బ్రెన్హామ్ 18 నుండి 20 సంవత్సరాల యువకుడిగా కనబడ్డాడు. అందులోకి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి యవనస్తుడయ్యాడు. ఊడిపోయిన జుట్టు కనబడతా ఉంది. ఆయన ఊడిపోయిన తలపై ఉన్న జుట్టు అంతా మళ్ళీ కనబడతా ఉన్నది. ఆయన తిరిగి యవనస్తుడుగా ఉన్నాడు. ఆయనే కాదు, ఆయన దగ్గర నిలబడ్డ లక్షల మంది అందరూ 18 నుండి 20 సంవత్సరాల యువకులే వాళ్ళు. మరి ప్రవక్త బ్రెన్హామ్ గారు వాళ్ళని చూశాడు. వాళ్ళందరూ వచ్చి ఆయనను కౌగలించుకొని ముద్దు పెట్టుకొని, ఎందుకంటే ఆయనే కదా మూల పురుషుడు. ఎవరైనా అవతల గట్టుకు వెళ్ళినప్పుడు మూల పురుషుని కలుసుకుంటారు. యేసు చెప్పిన కథ, లాజరు ధనవంతుడు కథ గుర్తుకు లేదా? లాజరు ఎక్కడికి కొనిపోబడ్డాడు చనిపోయినప్పుడు? అబ్రహాము రొమ్మునకు కొనిపోబడ్డాడు. అబ్రహాం ఎవరు? మూల పురుషుడు. అవునా? అలానే ఇప్పుడు మూల పురుషుడు ఎవరు మనకు? బ్రెన్హామ్. అందుకే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ, ఈ 7వ సంఘాలంలో చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి కొనిపోబడతారు? బ్రెన్హాము కౌగిల్లోనికి కొనిపోబడతారు. నాకు తెలుసు దీన్ని చాలామంది జీర్ణించుకోలేరని. ఇది పక్షిరాజ ఆహారం. ఇది గ్రద్దలది, కోడిపిల్లల ఆహారం కాదు ఇది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినండి నేను చెప్పేది. ఆమేన్. ఇప్పుడు అందుకే వాళ్ళందరూ, ఆ అవతలు కట్టిన వాళ్ళందరూ ప్రవక్తను వచ్చి కౌగులించుకుంటా ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు కౌగులించుకోవట్లేదు. స్త్రీలు పురుషులు అందరూ వచ్చి ఆయనను కౌగులించుకుంటా ఉన్నారు. అందులో ఒక యవనస్తురాలు, 18-20 సంవత్సరాలు ఉంటుంది యువతి. తన జీవితంలో అంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదట ప్రవక్త. ఆ అమ్మాయి వచ్చి ఆయనను కౌగులించుకొని ప్రశస్తమైన సహోదరుడా అని పిలిచి వెళ్ళిపోయింది. ఆమె ఎవరో నీకు తెలుసా అని స్వరం వినబడింది. అప్పుడు ప్రవక్త అన్నాడు, నేనెప్పుడు ఆమె నా జీవితంలో చూడలేదు అన్నాడు. ఆమె నీ ద్వారానే మార్పు చెందింది అన్నాడు. నా ద్వారానా? అవును. ఆమెకు 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నువ్వు ఆమెకు బాప్తిజమం ఇచ్చావు. కానీ అక్కడ ఆమె 18 సంవత్సరాల యువతిగా ఉన్నది. అక్కడ మోకాల నొప్పులు లేవు, గుండె జబ్బు లేదు, కిడ్నీల రాళ్ళు లేవు. వింటున్నారా? ఊపిరితిత్తుల సమస్య లేదు. అందులో ఆమె సంతోషంగా ఉంది. ఆమె ఆశ్చర్యం లేదా ఆయన వెళ్ళి కౌగులించుకోవడానికి? ఎందుకంటే ఆయన వర్తమానమే ఈరోజు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళింది. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ వర్తమానంలో మేము ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నామని అన్నారట.
ఆయన వాళ్ళందరూ ఒకే స్వరముతో ఏమని అనడం మొదలు పెట్టారంటే, నీ వర్తమానములో మేము ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాము. వావ్! వాళ్ళందరికైనా మూల పురుషుడు, మనందరికైనా మూల పురుషుడు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మనం ఎత్తబడ్డ కనుక ఆలస్యమైపోయి ఒకవేళ ఈ భూమిపై నుండి మనం వెళ్ళిపోయినాం అనుకో, ఎవ్వరు ముందు వెళ్ళిపోయినా వాళ్ళకి చెప్తానా, మీరు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారో తెలుసా? ప్రవక్త బ్రెన్హామ్ గారి దగ్గరికి వెళ్తారు. ఆయనను కౌగలించుకుంటారు, ఆయన షేకం తీసుకుంటారు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మార్క్ పాస్టర్ నీ గురించి చెప్పాడని, నీ వర్తమానం మార్క్ పాస్టర్ బోధించాడని చెప్పండి. దట్స్ ట్రూ. ఓ మెసేజ్ అంటాడు ప్రవక్త, మీలో చాలా మందిని నేను అక్కడ చూశాను అన్నాడు ఆయన. మీలో చాలా మందిని నేను అక్కడ చూశాను అన్నాడు ఆయన. స్నేహితులారా, నిజంగా అసలైన టెబర్నాకిల్ అది. మనం ఇందులో మూలుగుతా ఉన్నాము. ఇప్పుడు మనం చేసే ఆరాధన, యాజకత్వం అంతా ఇది ఛాయనే. ఇది ఏది ఈ శరీరంలా, కానీ అస్సలైనది రాబోతా ఉన్నది ఇంకా. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనం తిరిగి యవనస్తులుగా మారబోతున్నాం మనము. ఓ ఆయనతో కలిసి, మొత్తము ఈ సృష్టితో కలిసి మనం ఆయనను ఆరాధించబోతా ఉన్నాం. ఈ సృష్టి కూడా ఆయనను ఆరాధించబోతున్నది, మనం ఆయనను ఆరాధించబోతున్నాము. ఆదికాండం 1లో పర్ఫెక్ట్ వరల్డ్, పరిపూర్ణ ప్రపంచాన్ని సృజించాడు ఆయన పలకబడిన మాట ద్వారా. తిరిగి ఆ స్థితికి ఆయన తీసుకురాబోతున్నాడు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని, పరిపూర్ణమైన సృష్టిని, పరిపూర్ణమైన మానవుని పెట్టాడు అక్కడ ఆయన. పరిపూర్ణమైన మానవుడు ఆదాం. ఎంతమందికి తెలుసా విషయం? ప్రవక్త అన్నాడు, పరిపూర్ణమైన మానవుడు అక్కడ ఆదాము. అతను క్రీస్తు వలె ఉన్నాడు అక్కడ. క్రీస్తు పోలికలో ఉన్నాడు, క్రీస్తు సారూప్యంలో ఉన్నాడు, క్రీస్తు వలె ఉన్నాడు అక్కడ అన్నాడు. తెలుసా మీకు ఆ విషయము? ఎందుకంటే ఆదికాండం 1:26-27 ఏముంది? మానవుడు ఏ రూపంలో తయారు చేయబడ్డాడు? దేవుని రూపంలో, దేవుని పోలికలో. దేవుడు ఎవరు అక్కడ? క్రీస్తు. క్రీస్తు రూపంలో, క్రీస్తు పోలికలో ఉన్నాడు ఆదాం అక్కడ. ఆ స్థానము నుండి మనం పడిపోయినందుకే దేవుడు మళ్ళీ మన కోసము కుమారుడిగా రావాల్సి వచ్చింది, తిరిగి మన స్థానాన్ని మనకివ్వడానికి. ఆమేన్ అంటారా? హల్లెలూయా. నిజంగా లేఖనం చెప్పినట్టుగా, వాక్యం చెప్పినట్టుగా, ప్రియులారా జాగ్రత్తగా వింటున్నారా? వాక్యం చెప్పినట్టుగా ఇక్కడ ఈ రోజున దేవుని ప్రణాళిక ఇదంతా, దేవుని సంకల్పం ఇదంతా విమోచన గ్రంథంలో రాయబడి ఉన్నది. 7 ముద్రలలో ఉన్నది దాగున్న విషయాలు ఇవి. ఎప్పుడైతే ముద్రలు తెరబడ్డాయో దేవుడు అసలైన ఆరాధన తీసుకొచ్చాడు, అసలైన ప్రణాళికను తీసుకొచ్చాడు. అసలైన విమోచన ప్రణాళికను, విమోచన పథకాన్ని మొత్తము ఆయన బయలుపరచడం మొదలుపెట్టాడు. ఆయన కల్వరిలో యేసుక్రీస్తు రక్తం కార్చినప్పుడు విమోచన పథకం పూర్తి కాలేదు, విమోచన పథకం ప్రారంభమైంది. కల్వరిలో యేసుక్రీస్తు రక్తం కార్చినప్పుడు విమోచన పథకం ప్రారంభమైంది. పాత నిబంధనలో ప్రారంభం కాలేదు. ఎందుకు? పాత నిబంధన అంతా ఛాయ, నీడ. కొత్త నిబంధనలో మొదలైంది. పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? పాత నిబంధన అంతా ఎవరి కోసం ఎదురు చూస్తుంది? కొత్త నిబంధన కోసం, క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రవక్తలందరూ ఎవరి కోసం ప్రవచించారు? క్రీస్తు కోసం. ధర్మశాస్త్రం ఎవరు గురించి ప్రవచించింది? క్రీస్తు కోసం. చెప్పండి, మీకు చెప్పానుగా అవన్నీ. ధర్మశాస్త్రం క్రీస్తు కోసం ఎదురు చూసింది, ప్రవక్తలు క్రీస్తు కోసం ఎదురు చూస్తారు. ఎందుకు? ఆయన దగ్గర నుండి మొదలవుతుంది ఇప్పుడు విమోచన పథకం, ఆయన దగ్గర నుండి మొదలవుతుంది ఇప్పుడు విమోచన ప్రణాళిక. ఎప్పుడైతే యేసు శిలువలో రక్తమును కార్చాడో, నేను ఇక్కడ కూడా చెప్పబోతున్నాను, యేసు శిలువలో ఎప్పుడైతే రక్తము కార్చాడో, బాగా వినండి, అప్పుడు విమోచన పథకం ప్రారంభమైంది. పూర్తి కాలేదు. ఎందుకంటే ఆ విమోచన పథకం ఇంకా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఆ విమోచన ప్రణాళిక ఇంకా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఇది ఎప్పటి వరకు జరుగుతూనే ఉంటుందంటే, తిరిగి ఆదికాండం 1వ అధ్యాయములో సృష్టి, పరిపూర్ణమైన సృష్టి, పరిపూర్ణమైన మానవుడు ఏ స్థితిలో ఉండెనో ఆ స్థితికి వచ్చేదాకా.
ఎందుకంటే విమోచన అంటే అర్థం ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిడెంప్షన్? విమోచన అంటే అర్థం ఏంటిది? విమోచన అంటే అర్థం ఏంటిది? ప్రవక్త అన్నాడు, తిరిగి దాని అసలైన స్థానములోనికి దాన్ని తీసుకురావడమే విమోచన. ఆదికాండం 1లో ఏ స్థానములో సృష్టి ఉండెనో, ఏ స్థానములో సృష్టిని పరిపాలించే పరిపూర్ణ మానవుడు ఉండెనో, తిరిగి ఆ స్థానములోనికి తీసుకురావడమే విమోచన అయి ఉన్నది. అందుకే మన రిడెంప్షన్, మన విమోచన ఇంకా పూర్తి కాలేదు. పూర్తయిందా? వినబడతలేదు నాకు. పూర్తయిందా? పూర్తయితే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? మిఖాయిల్ పక్కన కూర్చుంటాం, గాబ్రియల్ పక్కన కూర్చుంటాం, ప్రవక్త బ్రెన్నాం గారి పక్కన కూర్చుంటాం, పౌలు గారితో షేక్ తీసుకుంటా ఉంటాం, ఐరనస్ని కలిసి హౌ ఆర్ యూ బ్రదర్ అని అడుగుతాం మనం అక్కడికి పోయి. అవునా కాదా చెప్పండి నాకు. మగ్దలేని మరియను కలుసుకునే వాళ్ళము, పేతురుని కలుసుకునే వాళ్ళము, తల్లి అయిన మరియను కలుసుకునే వాళ్ళము. ఇక్కడెందుకు కూర్చుంటాం మనము? ఇంకా విమోచన పూర్తి కాలేదు మనది. విమోచన ప్రాసెస్లో ఉంది ఇప్పుడు. అది విమోచన పథకము ఇంకా ప్రాసెస్లో, ఇంకా ప్రక్రియలో ఉంది. అది ఎక్కడ ప్రారంభమైంది? సిలువలో ప్రారంభమైంది. అది ఎక్కడ పూర్తవుతుంది? తిరిగి ఆదికాండం 1కి మళ్ళీ వచ్చినప్పుడు పూర్తవుతుంది. ఆమేనంటారా? అదిగో ఆ ఆరాధనను తీసుకురావడానికే, ఆ యాజకత్వాన్ని తీసుకురావడానికే దేవుడిప్పుడు, ఆ గుడారాన్ని తీసుకురావడానికే దేవుడిప్పుడు ఈ విమోచన ప్రణాళికనంతా జరిగించుకుంటూ వస్తున్నాడు. వధువే ఆయన గుడారంగా అక్కడ ఉండబోతున్నది, ఆయన మందిరంగా అక్కడ ఉండబోతున్నది. దేవుడే ఆమెతో కలిసి కాపురం ఉండబోతున్నాడు. దేవుడే వారి దేవుడుగా ఉండి వారి ప్రతి బాష్ప బంధువును ఆయన తూడ్చబోతున్నాడు. వారి ప్రతి కన్నీళ్ళను నేను తూడ్చబోతున్నాడు ఆయన. ఏం ఆరాధన అది? ఎలాంటి ఆరాధన ఉంటుందంటావు? ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందని నేను చెప్తున్నది. దట్స్ వై, ఆ కారణాన్ని బట్టే మనం ఈరోజు ఈ ఛాయలో ఉండి కూడా, ఈ దృశ్యమైన దానిలో ఉండి కూడా, ఈ తాత్కాలికమైన అనిత్యమైన దానిలో ఉండి కూడా మనం ఆరాధించడానికి కారణం, అదృశ్యమైన దాంట్లో, నిత్యమైన దాంట్లో మనం ఆరాధిస్తాం గనుక. అందుకే పౌలు అంటాడు, మనకు ఏం చేస్తాడు చూడండి, ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసేవేలను కాదు కానీ మర్తమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. నాట్ ఏ పాస్టర్ కాదు, బిషప్ కాదు, పోప్ కాదు, సంఘం కాదు, సహోదరుడు కాదు. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచింది ఎవరు? అది ఆయన సిద్ధపరచాలి. ఎవరికైనా ఆయన సిద్ధపరచకపోతే మనం చేసేది ఏం లేదు. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. బాగా వినండి, ఆత్మ అనే సంచకరువు. ఆత్మ అనే పదము పెద్దక్షరాల్లో ఉందా? పెద్దక్షరాలు ఉంటే అదేంటిది? అది పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు మనకి? ఇప్పుడు సంచకరువుగా ఇచ్చాడు. సంచకరువు అంటే భయాన ఎందుకు ఇచ్చాడు? నీకు ఆ శరీరం ఉన్నది, నీకు ఆ నివాసం ఉన్నది. ఆ నివాసం యొక్క భయాన నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఆ నివాసం యొక్క భయాన నేను నీకు ఇప్పుడు ఇస్తున్నానని ఇస్తున్నాడా లేదా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పాలా? వినబడతలేదు నాకు. దట్స్ రైట్. ఈరోజు ఈ భయానను మనం పొందుకున్నాం ఇప్పుడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు భయాన అక్కర్లేదు. ఇక పూర్తిగా మనం దాన్ని పొందుకోబోతున్నాము. పూర్తిగా. హల్లెలూయా. పూర్తిగా మనం ఆ గుడారాన్ని మనము పొందుకోబోతున్నాము. ఆమేన్. పూర్తిగా గుడారాన్ని మనము పొందుకొని పూర్తిగా మనం జీవించబోతున్నాం అందులో. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధన చెయ్యాలంటే ఖచ్చితంగా
మనకిప్పుడు భయాన ఉండాలి. పరిశుద్ధాత్మ మనం ఇక్కడ ఆరాధన చెయ్యాలంటే, ఎందుకు అంటే నీకు పరిశుద్ధాత్మని ఇవ్వడానికే కారణం ఏంటిదంటే నీకు అక్కడ నివాసం ఉన్నదని. ఆ నివాసములో నిజమైన ఆరాధన జరుగుతుంది. ద రియల్ వర్షిప్, నిజమైన ఆరాధన తండ్రి సముఖములో, పరలోకపు స్థలములలో క్రీస్తు యేసుతో పాటు నువ్వు ఆరాధిస్తాను. దాని ఛాయ ఇక్కడ జరుగుతుంది, దాని నీడ ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మను దేవుడు ఇవ్వాలి అంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా అక్కడ గుడారం ఉండాలి, అక్కడ నివాస స్థలం ఉండాలి. ఒకవేళ నివాస స్థలం అక్కడ లేకపోతే ఆ వ్యక్తికి ఇక్కడ భయాన ఇవ్వబడదు, ఆ వ్యక్తికి ఇక్కడ ఆత్మ అనే సంచకరువు ఇవ్వబడదు. ఆత్మ అనే సంచకరువును నువ్వు పొందుకోవాలంటే, భయాన నువ్వు పొందుకోవాలంటే నీకు ఖచ్చితంగా అక్కడ నివాస స్థలం ఉండాలి. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. డ్యూ గాట్ ఇట్? మీరు పట్టుకున్నారా? మీకు నేను చెప్పేది అర్థమవుతున్నదా? చూడండి, జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రవక్త చెప్పింది, బైబిల్ చెప్తున్నది ఏంటిదో. ఇక్కడ కిందకు వచ్చినప్పుడు పౌలు గారు ఒక మాట అంటున్నాడు. నాకు ఈ మాట నేను చదవాలనుకుంటున్నాను. 6వ వచనంలోనూ, వెళ్ళి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని వచ్చున్నాము, కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్దకు నివసించుటకు ఇష్టపడుచున్నాం. అందుకే కదా మూలుగుతున్నది. హల్లెలూయా. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. గమనించండి, ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, ఈ దేహములో నివసించుచున్నంత సమయం వరకు మనం ప్రభుకు దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఇదే అడ్డు. ఆయన సన్నిధికి అడ్డు ఏంటిదంటే ఈ తెర, ఈ కాలం అనే తెర. ఏంటిది? దేహం. ఈ దేహము కాలం అనే తెరనే అడ్డు. దీనిలో నువ్వు ఉన్నంతసేపు నువ్వు ప్రభుకి దూరంగా ఉన్నావు. మీకు అర్థమవుతుందా? దీనిలో నువ్వు ఉన్నంతసేపు, ఈ దేహంలో ఉన్నంతసేపు నువ్వు ప్రభుకి దూరంగా ఉన్నావు నువ్వు. అందుకే పౌలు అంటున్నాడు, అందుకే మనం ఈ దేహములో ఉన్నంతకాలం ప్రభువునికి దూరంగా ఉన్నామని ఎండి ఉన్నాం కాబట్టి మనం ఎల్లప్పుడూ ధైర్యంగా ఉన్నాము. అయితే ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్దకు నివసించడానికి ఇష్టపడుతున్నాం. ఎప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మనం ఎదురు చూస్తాం. బికాస్ వి వాంట్ టు బి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కారణం, మనం దేవుని సన్నిధిలో ఉండగోరుతాం, మనం దేవుని ప్రసన్నతలో ఉండగోరుతా ఉన్నాం. అయితే దేహములో ఉన్నను దేహములో లేకపోయినను ఆయనకి ఇష్టలుగా ఉండడమే మన ఉద్దేశమై ఉన్నది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, ప్రభువుకి దూరంగా ఉన్నను, దేహములో ఉండడం అంటే ప్రభువుకి దూరంగా ఉండడం. ప్రభువుకి దూరంగా ఉండినను ఆయనకి ఇష్టలుగా ఉండగోరుతాం. ఈ దేహాన్ని విడిచిపెట్టడమే ప్రభువుకి దగ్గర అవ్వడం. ఈ దేహాన్ని విడిచిపెట్టడమే ప్రభువుకి దగ్గర అవడం. ప్రభువుకి దగ్గరగా ఉండి కూడా ఆయనకి ఇష్టలుగా ఉండగోరుతాం. అంటే ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడికి దేహములో ఉన్నా దేహములో లేకపోయినా ఒకటే లక్ష్యం, ఒకటే ఉద్దేశం, ప్రభువుకి ఇష్టలుగా జీవించడం. దేవునికి ఇష్టంగా జీవించడమే వీళ్ళ లక్ష్యం. ప్రభువా, ఈ నా మాట ద్వారా నీకేమైనా బాధ కలుగుతున్నదా అని ఆలోచిస్తారు వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు. ఏదైనా వాళ్ళు మాట్లాడేటప్పుడు, ఏదైనా వాళ్ళు 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 దూషిస్తున్నప్పుడు, వాళ్ళు ఇంకేదైనా అంటున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ వాళ్ళను హెచ్చరిస్తూ ఉంటాడు. యు ఆర్ టాకింగ్ టూ మచ్, నువ్వు చాలా ఘోరంగా మాట్లాడుతున్నావని. ఎందుకు అంటే వాళ్ళు 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 దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు, ప్రభువా, నా ఈ ప్రవర్తన ద్వారా నీకేమైనా బాధ కలిగిందా, లేదా నీకు ఇష్టంగా ఉన్నానా, నేను తీసుకుంటున్న ఈ నిర్ణయం ద్వారా అది నీకు ఇష్టమేనా ప్రభువా,
ప్రతిదీ వాళ్ళు దేనికోసం ఆలోచిస్తారంటే ప్రభుకి ఇష్టం కోసం. ఎందుకంటే వాళ్ళు భూమి పైన జీవించినంత సేపు వాళ్ళ సంతోషాన్ని నెరవేర్పు చేయరు, వాళ్ళు ప్రభు సంతోషాన్ని నెరవేర్పు చేస్తారు. నా వలన ప్రభు సంతోషపడాలంటాడు. యేసుక్రీస్తు అదే కదండి మాదిరి. యేసు ప్రభు గురించి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అందుకే ప్రతిదీ యేసుక్రీస్తు ఏమన్నాడు? నా తండ్రిని మహిమపరచడమే నా ఉద్దేశమై ఉన్నది. నా తండ్రి చూపించనిదే నేనేమీ చెయ్యను. నేను మాట్లాడుతున్న ఈ మాటలు నావి కాదు, నా తండ్రివి. ప్రతిదీ ఎవరిని సంతోషపరచాలని చూశాడు ఆయన? తండ్రిని. ఇప్పుడు ఆ స్థానంలోనే నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆ కుమారుని స్థానంలో ఇప్పుడు నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు ప్రతిదీ దేనికోసం ఆలోచిస్తావు? ఇక నా తండ్రిని నేను సంతోషపరచాలి, నా దేవుని నేను ఆనందింప చేయాలి. నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా, నా నిర్ణయాల ద్వారా, నేను రాసే వాట్సాప్ల ద్వారా, ఎఫ్బీలు, ఫేస్బుక్లో నేను పెట్టే కామెంట్స్ ద్వారా దేవుడు సంతోషపడాలా. వీళ్ళు అనుకుంటున్నారు దేవుడు వీళ్ళ ఎఫ్బీని చూడడని, వీళ్ళ ఫేస్బుక్లను చూడడని, వాట్సాప్లను చూడడని, వాట్సాప్ స్టేటస్లను చూడడని. చాలా విచిత్రమైన విషయం నేను చెప్పాలా మీకు? రెడీగా ఉన్నారా? దేవునికి అవి ముందే తెలుసు. దేవునికి అవి ఆయనకు మళ్ళీ తెలవాలని అవసరం ఏముంది? నువ్వు కూర్చునుంటా తెలుసు, నిలబడుట తెలుసు. నీ నోటికి మాటగా అది రాకమునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాడు ఆయన. నీ దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితమై ఉన్నవి. నువ్వు ఎఫ్బీలో రేపేం పోస్ట్ చేస్తావో కూడా తెలుసు. నువ్వు రేపు వాట్సాప్ స్టేటస్లో ఏం పెడతావో, ఏ పాస్టర్ని టార్గెట్ చేసి పెడతావో కూడా తెలుసు. ఇప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవి దేని కొరకు ఉపయోగిస్తున్నారు తెలుసా? వాళ్ళకి ఎవరిపైనైతే కోపం ఉందో, ద్వేషం ఉందో, క్రోధం ఉందో, అసూయ ఉందో వాళ్ళను తిట్టడానికి, వాళ్ళను ద్వేషించడానికి, వాళ్ళపైన క్రోధాన్ని చూపించడానికి వీళ్ళ ఎఫ్బీని, వీళ్ళ వాట్సాప్లను, వీళ్ళ వాట్సాప్ స్టేటస్లను వాడుతున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రతిదీ రికార్డింగ్ ఏంజల్ రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఎఫ్బీలో పెట్టి తర్వాత దాన్ని తీసేసి నేను పెట్టలేదు అని అన్నావు అనుకో, ఆ ఎఫ్బీలో ఉంది. నువ్వు వాట్సాప్ స్టేటస్లో పెట్టి ఆ తర్వాత ఎవరైనా నిన్ను అడుగుతా నేను పెట్టలేదు బ్రదర్ అట్లా అన్నావు అనుకో, ఆ వాట్సాప్ స్టేటస్లో ఆల్రెడీ ఉంది అక్కడ. దట్స్ ట్రూ, అది నిజం. అది వీళ్ళు అనుకుంటున్నారు సోషల్ మీడియా అనేది పగ కోసం ఉపయోగిస్తున్నారు, కొంతమంది అసూయ కోసం, క్రోధం కోసం ఉపయోగిస్తున్నారు. ఒకడంటే పడదనుకో, వాని మీద ఇక లేనిపోని అన్ని రాసి వాని పైన వదలడం. నేను అలాంటి వాళ్ళందరినీ బ్లాక్ చేసి పెట్టేస్తున్నా వాట్సాప్లో. అవసరం లేదు వాళ్ళతోటి. అలాంటి వాళ్ళ ఎఫ్బీలన్నిటినీ నేను బ్లాక్ చేసి పడేస్తున్నా. వాడు చెప్పే కామెంట్స్ మనం చదివేది ఏంది? పౌలు గారు అంటాడు, నన్ను విమర్శించువాడు ప్రభువే, మీరెవరు నన్ను విమర్శించేది? ఒక దైవ సేవకుని విమర్శించే అధికారం విశ్వాసికి లేదు. తెలుసా మీకు? చూపిస్తారా నాకు బైబిల్ ఎక్కడైనా విమర్శించమని? అదే విశ్వాసిని విమర్శించే అధికారం దైవ సేవకుడికి ఉంది. ఒక దైవ సేవకుని ఖండించే అధికారం విశ్వాసికి లేదు. అదే విశ్వాసికి, అదే పాస్టర్కి, ఒక దైవ సేవకుడికి విశ్వాసులను ఖండించే అధికారం ఉంది. అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు తిమోతికి రాసిన పత్రికలో. తిమోతి ఎవరు? పాస్టర్ అయి ఉన్నాడు. ఏమంటున్నాడు? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని, నీతి యందు శిక్ష విధించమంటున్నాడు అక్కడ. కానీ విశ్వాసకి ఎక్కడ చెప్పాడు పాస్టర్ని ఖండించమని? ఎక్కడుంది? ఎవరంటాడు గొర్రెలు తప్పిపోయినప్పుడు గొర్రెల కాపరి వెతికి పట్టుకోవాలా? నువ్వారా నాకు చెప్పేది? గొర్రెల కాపరి నేను. ఏది గొర్రెనో, ఏది మేకనో, ఏది గొర్రె చర్మం ధరించుకున్న తోడేలో అది ఎవరికి అర్థమవుతుంది? అది మందలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అది
పాస్టర్కి కాపరికి అర్థమవుతుంది. తప్పిపోయింది గొర్రెనా, లేదా పారిపోయింది మేఘనా, లేదా గొర్రె చర్మం ధరించుకున్న తోడేలా, ఏది పోయిందో పాస్టర్ తెలుసు. నువ్వెవడైనా చెప్పడానికి నాకు? పాస్టర్ డ్యూటీస్ని విశ్వాసులు గుర్తు చేస్తాను. మరి వీడెప్పుడైనా కరెక్ట్ డ్యూటీ చేస్తాడా? విశ్వాసులు బైబిల్లో ఎక్కడ కూడా విశ్వాసి స్థానములో దేవుడు పాస్టర్ని ఖండించినట్టు పెట్టలేదు. చూడండి, మీకు మంచి ఉదాహరణ చెప్తా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సౌలు, దావీదు ఇద్దరు మినిస్టర్స్, ఇద్దరు సేవకులు, ఇద్దరు యెహోవా చేత అభిషేకించబడిన వాళ్ళు. ఇజ్ ఇట్ రైట్? వీళ్ళు విమర్శించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేవకుడు విమర్శించుకోవచ్చు. ప్రవక్త సేవకులను విమర్శించవచ్చు, ప్రవక్త సేవకులను ఖండించవచ్చు, ప్రవక్త సేవకులను విమర్శించవచ్చు. అలానే ఒక సేవకుడు ఇంకో సేవకుని విమర్శించవచ్చు. కానీ విశ్వాసి సేవకుని విమర్శించే అధికారం ఉందా? చూడండి, సౌలును చంపాడు ఒక విశ్వాసి. దావీదు ఏదో బహుమానం ఇస్తాడని వచ్చి చెప్పాడు. ఎందుకంటే సౌలు బ్రతుకున్నంతసేపు దావీదును తరిమాడు, దావీదును చంపాలని చూశాడు. అవునా? చెప్పండి నాకు. దావీదు తప్పించుకుంటా ఉన్నాడు, పారిపోతా ఉన్నాడు. బహుశా ఆ టైంలో అందరు ఇట్లా అనొచ్చు, నీకు ధైర్యం ఉంటే సౌలును ఎదుర్కో. దావీదు ఆ మాటలు పట్టించుకోడు. ఎందుకంటే దావీదుకు తెలుసు పారిపోవడమే కరెక్ట్ అని. ఎందుకంటే దావీదు ఒక మాట అన్నాడు, సౌలును దేవుడు తన చేతికి అప్పచెప్పినప్పుడు యెహోవా చేత అభిషేకించబడిన వానిని ముట్టకూడదు. సౌలు చేసిన పాపమునకు దేవుడే అతన్ని చంపుతాడు, లేదా శత్రువుల చేతికైనా అప్పచెప్పి శత్రువుల ద్వారైనా చంపిస్తాడు. నేను మాత్రం ముట్టనన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఇప్పుడు వీడు ఎవడు యుద్ధంలో ఒక సైనికుడు విశ్వాసి సౌలును, రాజును చంపేశాడు, అభిషేకించబడిన వాడిని. దావీదుకు వచ్చి చెప్పాడు. దావీదు మంచి బహుమానం ఇస్తాడనుకొని దావీదు తన ఒరలో ఉన్న కత్తిని బడిగి తీసి, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని తాకడానికి నీకెంత ధైర్యం రా? అఫ్ కోర్స్ సౌలు పడిపోయినోడే, సౌలు తప్పిపోయినోడే. అయినా అతని గూర్చి అతన్ని చంపే అధికారము ఎవడికి లేదు. ఆ శిక్ష విధించే అధికారం దేవుడికే ఉంది. అక్కడ వింటున్నారా నేను చెప్పింది? వెంటనే ఏం చేశాడు? తన ఒరలో ఉన్న కత్తిని తీసి, హల్లెలూయా ఆమేనంటారా, దేవుడికి మహిమ కలుగును గాక, తన ఒరలో ఉన్న కత్తిని తీసి వెంటనే వాడిని తల నరికేశాడు. వాడిని వెంటనే నరికిపడేశాడు. ఎందుకు? దేవుని సేవకుణ్ణి విమర్శించే అధికారము విశ్వాసికి లేదు. సరే, ఎంతమంది మెసేజ్లో విన్నారు ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద పాస్టర్ అని? విన్నారా లేదా? ద హెడ్ ఆఫ్ ద చర్చ్, సంఘమునకు శిరస్సు పాస్టర్ అన్నాడా లేదా? ఇప్పుడు శిరస్సు చెప్పినట్టు శరీరం వింటదా? శరీరం చెప్పినట్టు శిరస్సు వింటదా? వినబడతలేదు. శిరస్సు చెప్పినట్టే శరీరం. అదేనా క్రమం? అలానే ఇప్పుడు పాస్టర్ చెప్పినట్టు విశ్వాసి వినాలా? పాస్టర్ చెప్పేది విశ్వాసి నేర్చుకోవాలా? కానీ వీడేం చేస్తాడు? వీడు రివర్స్. ఇలా రివర్స్ చేసేటోళ్ళని ఏమంటో తెలుసా? నువ్వు చీర కట్టుకో, నీ భార్యకు ప్యాంట్ షర్ట్ అయ్యి, అధికారం అంతా నీ భార్యకి. నువ్వు సంఘంలోకి వచ్చి ఆత్మీయంగా ఇట్లా చేయాలనుకుంటావు కదా, నువ్వు సంఘంలోకి వచ్చి ఆత్మీయంగా ఇట్లా చేయాలనుకుంటున్నావుగా, పాస్టర్ పైన అధికారం చెలాయిస్తాను. పాస్టర్ ఎవరు? హెడ్, శిరస్సు. ఇంట్లో భర్త శిరస్సు, శరీరమో భార్య. సో శిరస్సు భర్త భార్యను పరిపాలిస్తాడు. ఇక్కడ సంఘములో పాస్టర్ పరిపాలిస్తాడు సంఘాన్ని. అదేనా క్రమము? ఆ క్రమం కాదు అని ఎవడైనా మాట్లాడినానుకో, అయితే నువ్వు చీర కట్టుకో, నీ ఇంట్లో చీర కట్టుకో, నీ భార్యకు ప్యాంట్ షర్ట్లై, అధికారం అంతా మాకు ఇవ్వు.
భౌతికంగానో నువ్వు శిరస్సుకు ఉండాలా, ఆత్మీయంగా మాత్రం భార్య శిరస్సుకు ఉండాలనా? మీకు అర్థమైందా అని అన్నది? వీళ్ళదంతా స్పిరిట్ ఏంటిదంటే నికోలేత ఆత్మ. బ్రహ్మాండం ఏమంటాడో తెలుసా? ఈ నికోలేత ఆత్మ 2 రకాలుగా పనిచేస్తుందట. అందులో ఒక రకం చెప్తా ఈరోజు, తర్వాత 2వ రకం చెప్తా. ఒక రకం ఏంటిదంటే సంఘం ఎప్పుడు పాస్టర్ని కంట్రోల్లో పెట్టుకుంటుందట. లాయిటీ అంటే సంఘం. ఎంతమంది తెలుసు లాయిటీ అంటే సంఘం? తెలుసా మీకు? లాయిటీ సంఘం ఎప్పుడు ఏం చేస్తుందట అంటే పాస్టర్ని కంట్రోల్లో పెట్టుకుంటుందట. ఈ పరిపాలన అధికారులు ఉంటారు కదా, సంఘ పెద్దలు, ట్రస్టీలు, ట్రెజరర్లు, వీళ్ళు ఏం చేస్తారట అంటే పాస్టర్ని కంట్రోల్లో పెట్టుకుంటారట. ప్రవక్త అన్నాడు అది నికోలేత ఆత్మ. సంఘకాలాలు చదవండి, ఉన్నది దాంట్లో. ముద్రలలో చదవండి, ఉన్నది అందులో. పాస్టర్నే కంట్రోల్ చేయాలనుకుంటారు. చాలా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఒక వర్తమానము ఒక విశ్వాసకి ఇస్తాను, ఓ పాస్టర్కి ఇస్తాను, ఇద్దరికి అదే వర్తమానం ఇస్తాను. చూద్దాం. ఇప్పుడు పాస్టర్ అదే వర్తమానం చదువుతాడు, విశ్వాస్ అదే వర్తమానం చదువుతాడు. వీళ్ళిద్దరిని ఆ వర్తమానాన్ని బోధించమందాం. ఎవరికి పరిశుద్ధ ఆత్మ ఎక్కువ బయలుపరుస్తాడు చెప్పండి నాకు. ఎవరికి బయలుపరుస్తాడు? సంఘాన్ని, విశ్వాసకి బయలుపరుస్తాడా? వాడికి రాదంతా. పరిశుద్ధాత్మ ఉన్నా ఇవ్వడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వాని స్థానాన్ని బట్టి పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, ప్రవక్త స్థానం ప్రవక్తది. ప్రవక్తలో ఉన్న పరిశుద్ధాత్మనే పాస్టర్లో కూడా ఉన్నది. కానీ పాస్టర్ స్థానం పాస్టర్ది. ప్రవక్తకి ఇచ్చినట్టు పాస్టర్కి ఇవ్వడు, పాస్టర్కి ఇచ్చినట్టు విశ్వాసకి ఇవ్వడు. ఆ అభిషేకాలు అర్థం కావట్లే. ప్రవక్తకున్న పరిశుద్ధాత్మ నాకు కూడా ఉంది. అవునా? అయితే నేను బైబిల్ ఒక లేఖనం ఇస్తా, ప్రవక్త వర్తమానం చదవకుండా దాని అర్థం చెప్పు నాకు. ఎందుకంటే అదే ఆత్మ నీకు ఉందిగా, నీకు కూడా బయలుపరచాలిగా. ప్రవక్తకు బయలుపరిచినట్టే రాదు. అలానే ఓ మెసేజ్ బుక్ విశ్వాసికి పాస్టర్కి ఇస్తా. విశ్వాసి అదే పుస్తకం చదువుతాడు, మెసేజ్. పాస్టర్ అదే మెసేజ్ చదువుతాడు. కానీ పరిశుద్ధాత్మ విశ్వాసి కంటే పాస్టర్కి ఇంకెక్కువ విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అది ఆయన ఇచ్చిన స్థానం, అది ఆయన ఇచ్చిన అభిషేకం. అది సరేనండి, మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా ఇంకా సింప్లిఫై చేస్తా దీన్ని. 10th క్లాస్ స్టూడెంట్కు వచ్చిన వాడికి పుస్తకాలు కొనిస్తాం, టెక్స్ట్ బుక్ని కొనిస్తామా? ఇప్పుడు ఆ బుక్స్ని చదివి పాఠాలు చెప్పమను వాన్ని. గైడ్ ఇస్తాను, పుస్తకాలు ఇస్తాను. టెల్ హిమ్ టు టీచ్ ద లెసన్స్. చెప్పగలడా? పుస్తకాలు ఉంటే వచ్చేస్తాయా? అలానే మెసేజ్ బుక్లు, టేపులు ఉంటే అయిపోయిందా? దాన్ని వివరించే 5 రకాల పరిచర్యలు ఉండాలా? దేవుడు 5 రకాల పరిచర్యలు ఎందుకు ఇచ్చాడు? ఆ టేపులలో ఉన్న వాటిని, ఆ పుస్తకాలలో ఉన్న వాటిని వివరించడానికి ఇచ్చాడు ఆయన. ఒకవేళ ఆ టేపులు ఉన్నవి విశ్వాసకు అర్థమైపోతే 5 రకాల పరిచర్యలు ఎందుకు? ఇక టెక్స్ట్ బుక్లు, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు స్టూడెంట్స్కి అర్థమైతే ఎందుకు 7 పీరియడ్లుగా, ఎందుకు ట్యూషన్లుగా? బుద్ధి లేని వెధవలు. లేఖనం చెప్తున్నది ఇక్కడ. దేవుడు 5 రకాల పరిచర్యలు ఎందుకు ఇచ్చాడు? పౌలు గారు రాస్తున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణంలో ఉన్నట్లు. పరిశుద్ధులు సంపూర్ణంలో ఉన్నట్లు. అవునా? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు దేవుడు కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశాలు గాను నియమించాడు. ఇప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు దానికంటే పైన వచనంలో అంటాడు, క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగునట్లుగా క్రీస్తు వలె ఉండుటకై పరిశుద్ధులు సంపూర్ణంలో ఉన్నట్లు. వింటున్నారా? పరిశుద్ధులు సంపూర్ణున్నట్లు
పరిచర్యధరం జరుగుటకు, క్రీస్తు శరం క్షేమాభివృద్ధి చెందుటకు దేవుడి 5 రకాల పరీక్షలు పెట్టాడని పౌలు రాశాడు. పైగా అక్కడ ఏముంటుందో తెలుసా? దేవుడు నియమించెను. ఎవరు? మరి దేవుడు నియమించినాక నువ్వెవడురా కాదనడానికి? సరే, గొర్రెలు కాపరు గురించి ప్రవక్త చెప్పిన మెసేజ్ చదివినా మీరు? గొర్రె తనకు తాను నడవగలదా? గొర్రెకు లీడర్ కావాలనా వద్దా? ప్రవక్త ఉన్నాడు, ఏది నడవగలదట తనకు తాను? కరెక్ట్. మేకకు కాపరక్కర్లేదు. మేక తనకు తాను ఈ చర్చికి ఆ చర్చికి అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది, దానికి లీడర్ అక్కర్లేదు. కానీ గొర్రెకేం కావాలా? కాపరి కావాలా? ఎందుకంటే కాపర్ లేకపోతే గొర్రె బతకదు. అందుకే అన్నాడు, నా గొర్రెలు నా స్వరం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ గొర్రెలకు ఖచ్చితంగా కాపరి కావాలి. కాపరి లేకపోతే అది బతకలేవు అవి. మరి ప్రవక్త అన్నాడు, మందలో నుండి ఒక గొర్రె తప్పిపోతే ఏం చేస్తుందట? అది కేక వేస్తూ ఉంటుందట, అరుస్తూ ఉంటుందట, ఏడుస్తూ ఉంటుందట. ఎంతవరకు అరుస్తూ ఉంటుంది అంటే శత్రువుకైనా దొరికేదాకా, లేదా కాపరికైనా దొరికేదాకా. అవునా? ఆదివారం ఇంట్లో కూర్చొని ఆరాధన బంద్ చేసి సంఘక్రమం అంటారు వీళ్ళు. దట్ ఈస్ వాట్ దే ఆర్ హ్యావింగ్ ద స్పిరిట్స్. గొర్రెలకు, మేకలకు, తోడేళ్లకు వాటికి ఉండే గుణలక్షణాలు ప్రవక్త క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ గుణలక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు అది అయి ఉన్నది. ఈరోజు సికింద్రాబాద్ చర్చిలో చెప్పిన ఆ బైబిల్లో నా గుణలక్షణాలను మీరు అన్వయించుకోండి. ఈ 3 రకాల గుంపులో ఏదో ఒకదానికి మీరు చెంది ఉన్నారు. 3 రకాల విశ్వాసాల గురించి మాట్లాడినాను నేను పొద్దున. దట్స్ ట్రూ. ఈ 3 గుంపులలో మీరు ఏదో ఒకదానికి చెంది ఉంటారు. చూసుకోవాలంటే ఖచ్చితం, అది వేరే లేదిగా. మీ గుణాలను బట్టి చెప్పొచ్చు అన్నాడు ప్రవక్త. ఇప్పుడు ఆ మెసేజ్ చెప్పినాక కొంతమంది కోపం వచ్చేస్తుంది. నా గురించే చెప్పిండు, పేరు చెప్పలే. ఎందుకంటే దాంట్లో నేను మేకల గురించి చెప్పినాను కదా, కోపం వచ్చేస్తాను మేకలకు అన్నిటికీగా. నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తాను, అది వ్యక్తిగతంగా దూషించడమా? సరే, ప్రవక్త వ్యక్తిగతంగా దూషించాడు. అయితే ఇప్పుడు ప్రవక్త అన్నాడు, బ్రెన్హామ్ టెబర్నాకిల్లో కూడా ఈ 3 గుంపులు ఉన్నాయన్నాడు. యేసు ప్రభు దగ్గరనే 3 గుంపులు ఉండగా ఆయన కాంగ్రిగేషన్లో, ఆయన జనసమూహంలోనే ఈ 3 గుంపులు ఉన్నాయని చూపించాడు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూపించాడా లేదా? అలాంటప్పుడు బ్రెన్హామ్ టెబర్నాకిల్లో ఉండవా అని అడిగాడు ఆయన. ప్రతి గుంపులో ఉంటుంది అన్నాడు. 3 రకాల వాళ్ళు, అందులో నువ్వు ఏ జాతికి సంబంధించినో చూసుకోమన్నాడు ఆయన. ఒక యెహోవా చేత అభిషేకించబడిన వాణ్ణి, వాడు పడిపోయినా దేవునికి వాడికి సంబంధించిన విషయం అది. నువ్వు అతని గురించి కామెంట్ చేయకు, నువ్వు వాని మీద చెడుగా ప్రచారం చేయకు. దేవుడు నీ విశ్వాసాన్ని తీసేస్తాడు, దేవుడు నీ నిత్య జీవాన్ని తీసేస్తాడు, దేవుడు నిన్ను ఆత్మీయంగా చంపేస్తాడు వాళ్ళ గురించి మాట్లాడితే. ఒక విశ్వాసి వాడి స్థానమును మర్చిపోయి కాపరిని విమర్శించే అధికారం వాడికి లేదు. ఒక కాపరి ఇంకో కాపరిని విమర్శించవచ్చు, ఓ ప్రవక్త కాపరిని విమర్శించవచ్చు, ఒక సేవకుడు ఇంకో సేవకుని విమర్శించవచ్చు. కానీ విశ్వాసి సేవకుని విమర్శించే అధికారం లేదు. దేవుడు ఆ స్థానం ఎక్కడ ఇవ్వలేదు బైబిల్లో. మీకు విషయం తెలుసా? నాయకుని బట్టే గుంపుకు తీర్పు. పరలోకం పోవడం కూడా నాయకుని బట్టే పోయేది. అవతల గట్టుకు వెళ్ళినప్పుడు, కాలమని ఇతరం దాటుకొని వెళ్ళినప్పుడు ప్రవక్తతో స్వరం ఏమన్నది? నేను ప్రభువును చూడగొడుతున్నాను, నేను యేసుక్రీస్తుని చూడగొడుతున్నాను ఆయన అన్నప్పుడు, ఆయన ఇక్కడ లేడు, ఇంతకంటే పైన ఉన్నాడు ఆయన. కానీ ఒక దినమున వచ్చి నువ్వు వీళ్ళందరికీ నాయకుడుగా ఉన్నందుకు ఆయన నిన్ను తీర్పు తీరుస్తాడు అన్నాడు. వాళ్ళందరూ కూడా అవును మేము నీ వర్తమానంలో విశ్రాంతి పొందుతాం అని కేకలేయడం మొదలుపెట్టారు మళ్ళీ. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఒక్కడినేనా? పౌలు గారు కూడా అలానే ఆయన గుంపుతో తీర్పు తీర్చబడతాడంటే పౌలు గారు కూడా. అలాగైతే నేను పౌలు బోధించిందే బోధించాను. చదవండి, అది దర్శనం. అక్కడ నాయకులు లేకుండా నువ్వు ఎత్తబడలేవు. డోంట్ ఫర్గెట్ దిస్ వన్. ప్రతి సంఘము
దాని పరిధిలో అది సార్వభౌమత్వం అధికారం కలిగింది. ప్రతి సంఘం ఆమెనంటారా? నాయకులు లేకుండా నువ్వు ఎత్తబడలేవు. ఇంట్లో కూర్చుంటే ఎత్తబడతావు అనుకుంటానవా? నువ్వు గొర్రెవైతే నీకు నాయకుడు ఉంటాడు. ఇలా అన్నావనుకో, యేసు ప్రభువే నా నాయకుడు, విలియం బ్రెన్హామే నా కాపరి అని అన్నావనుకో, సింపుల్గా చెప్తాను నేను, వినండి, చాలా సింపుల్గా చెప్తానా. జెఫర్సన్ విల్ పట్టణానికి పో. ఇప్పుడు ప్రతి ఆదివారం ఇక్కడ నుండి, ఎక్కడున్నది అది? ఇప్పుడు విలియం బ్రెన్హామే నీ కాపరి అన్నావు కదా. ఇప్పుడు విలియం బ్రెన్హామ్ స్థాపించిన సంఘం ఎక్కడుంది? అది అమెరికాలో జెఫర్సన్ విల్ పట్టణంలో ఉంది, ఇండియానా రాష్ట్రంలో. ఇప్పుడు ఆదివారం ఎక్కడ పోవాలా? ఎందుకంటే సమాజంగా కూడుకోవడం మానొద్దన్నాడు కదా. నువ్వు ఆయన పాస్టర్ అయితే ఇప్పుడు బ్రెన్హామ్ టెబర్నాకిల్ పో. నువ్వు ఇప్పుడు చూసారా? నేను చెప్పేది అర్థమైందా? డోంట్ ఫాలో ఆన్ దీస్ థింగ్స్. ఇట్లాంటి విషయాలలో పడిపోకండి. ఇవన్నీ దయ్యములు. ఇవన్నీ చివరి కాలంలో వచ్చునని ప్రవక్త ప్రవచించాడు. మనం అంత దినంలో ఉన్న ఇవన్నీ వస్తాయి అన్నాడు ఆయన. వచ్చాయి, ఇప్పుడు అవి కనబడుతున్నాయి. ఇప్పుడు దేవుని చేత అభిషేకించమన్న వాడిని జోలికి వెళ్ళకు. దేవుడు అతను అభిషేకించాడా లేదా దేవుడికి అతని విషయం అది. అతను విత్తింది అతను కోస్తాడు. అతను పడిపోతే దేవుడు శిక్షిస్తాడు. అతను నిలబడి ఉంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది నీకు సంబంధం లేని విషయం. అది నువ్వు నీ స్థానంలో ఉండాలి. రికార్డింగ్ ఏంజల్ ప్రతిదీ రికార్డ్ చేస్తున్నాడు. ఎఫ్బిని రికార్డ్ చేస్తున్నాడు, వాట్సాప్ని రికార్డ్ చేస్తున్నాడు, అన్నిటినీ రికార్డ్ చేస్తున్నాడు. ప్రతి దాన్ని బట్టి తీర్పులోకి వస్తావు నువ్వు. కానీ ఒక విషయం చెప్పాలా, అసలు వీళ్ళకు ఆ అదృశ్యమైన ప్రపంచంలో ఆ థియోఫనీ ఉంటే, ఆ గుడారం ఉంటే వాళ్ళు ఇక్కడ పనిచేయరు వాళ్ళు. ఎందుకంటే చేయనీయడు ఆయన. ద హోలీ గోస్ట్ విల్ నెవర్ డూ దట్ థింగ్స్. పరిశుద్ధాత్మ ఎన్నడూ ఆ విషయాలను చేయనివ్వడు. ఇతరులకు తప్పులను దొరకబట్టడం, సంఘంలో తప్పులను దొరకబట్టడం. వీడు ఇట్లున్నాడు, వాడు అట్లున్నాడు, ఆమె ఇట్లున్నది, ఈయన అట్లున్నాడు, పాస్టర్ అట్లున్నాడు. వీళ్ళు తప్పులు దొరకబట్టే బ్యాచ్ వీళ్ళది. ఈ గుంపును జాగ్రత్తగా గమనించమన్నాడు. వీళ్ళు వేషధారులు అన్నాడు ప్రవక్త. ఈ వేషధారు గుంపును ఎప్పుడు గమనించాలని అన్నాడు. వీళ్ళు వచ్చేది సంఘానికి ఆరాధించడానికి కాదు, తప్పులను దొరకబట్టడానికి, వదులుగా ఉన్న విషయాలను దొరకబట్టడానికి. మరి ప్రవక్త అన్నాడు, నువ్వు 1000 తప్పులు వెతకడానికి సంఘానికి వస్తే 1,00,000 తప్పులు కనబడతాయి అన్నాడు. చూడండి, యేసుక్రీస్తులో తప్పులు కనబడలేదు అప్పుడున్న వాళ్ళకు. అవి తప్పులు కావు కానీ కనబడ్డాయి వాళ్ళకు. అట్లనే ఈరోజు చాలా మందికి తప్పులు కాకపోయినా తప్పులుగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు విలియం బ్రెన్హామ్లో తప్పులు కనబడలేదా? మోషేలో తప్పులు కనబడలేదా? చెప్పండి నాకు. సొంత అన్న అక్క ఆరోను మిరియాము ఇథియోపియాలను ఎట్లా చేసుకుంటాడు పెళ్ళి? ఒక నల్లజాతి స్త్రీని ఎట్లా పెళ్లి తెలుసా మీకు? ఇథియోపియాలు నల్లజాతి వాళ్ళని. నల్లజాతి స్త్రీని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? మన దగ్గర లేనట్టుగా అని ఆయన వివాహమును గురించి ఒక పెద్ద ఇష్యూ చేశారు. మోషే జీవితం ఏంది? పుట్టుక మొదలుకొని మరణం వరకు ముందు నిర్ణయం. 3 నెలల బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని మరణము నుండి పైకి దాటించి జీవంలోకి తీసుకొచ్చాడు. ముందు నిర్ణయం. శత్రువుల ఇంట్లో, శత్రువుల మధ్యలో పెంచాడు. ముందు నిర్ణయం. పారిపోయేటట్టు చేశాడు మిద్యారణ్యంలోనికి. ముందు నిర్ణయం. ఇథియోపియాలను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా దేవుడు తెలియదా? అది ముందు నిర్ణయం అది. కానీ వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఎత్తి చూపించడం. అది మోషేలో తప్పన్నట్టు. దేవుడు ఏమన్నాడు? నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుటకు మీకెంత ధైర్యము? చదవండి, ఆ మాట ఉన్నది అక్కడ. ఒక్కరోజు ఇదే స్వరం చాలా మంది విశ్వాసులకు వినబడబోతున్నది. చాలా మంది విశ్వాసులకు, నా సేవకుడైన వానికి వ్యతిరేకంగా మాట్లాడకు నీకెంత ధైర్యం అని. అప్పుడు ఏం జవాబు చెప్తారు? ప్రవక్తినే ఏం చెప్పలేకపోయింది. ఆమె ప్రవక్తిని, ఆమె మిరియాం, అవునా? ఆమెనే కుష్టుతో మొత్తబడింది. ప్రవక్త అంటాడు, అహరోను వెళ్ళి మోషేకు మళ్ళీ మొరబెట్టినప్పుడు, మోషే ఆమె కోసం విజ్ఞాపన చేసినప్పుడు ఆమె కుష్టును తీసేశారు, కానీ ఆమె ఎక్కువ రోజులు బతకలేదు. ఇక
దేవుడు ఆమెను భూమిపై నుంచి తీసేశాడు. ఎందుకు? ఒక చిన్న పొరపాటు, దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు. తప్పులు దొరకబట్టడానికి రావద్దు సంఘానికి, పొరపాట్లు దొరకబట్టడానికి రావద్దు. చాలా విషయాలు మనకు అర్థం కావు. దేవుని మనసు వేరు, మన మనసు వేరు. ఆయన అన్నాడా లేదా, మీ ఆలోచనలు నా ఆలోచనలు భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసముగా ఉన్నాయి అని అన్నాడా లేదా? నీవు ఆయన ఆలోచనను ఏం పరిశోధించగలవు? ప్రవక్త చెప్పిందే చెప్తున్నాను. మొదటి ఆజ్ఞలో, 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞలు, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి మీరు ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళలో కానీ ఏ రూపమును మీరు చేసుకోనవద్దు అన్నాడా లేదా? ఏ రూపమును మీరు చేసుకోవద్దు అన్నాడా లేదా? అలాంటిది ఆ దేవుడే మోషేను మందసం తయారు చేసేటప్పుడు ఏం చేయమన్నాడు? 2 కేరుబులను బొమ్మలను తయారు చేసి పెట్టమన్నాడు. ఏ రూపమును తయారు చేద్దన్నాడు, కానీ 2 కేరుబుల బొమ్మలను, రూపాలను తయారు చేయమన్నాడు. వాట్ ఈస్ దట్? ఆలోచనలు అర్థం కావు దేవుడివి. అవి బయలుపరచబడిన వాళ్ళు ధన్యులై ఉన్నారు. ఒక పడిపోయిన సేవకుని గురించి కూడా మనం ఏమీ మాట్లాడొద్దు. విశ్వాస అసలే మాట్లాడొద్దు. దేవునికి అప్పచెప్పేయాలి, వదిలిపెట్టేయాలి. అది తప్పని తెలిసినప్పుడు పక్క జరగాలి. వింటున్నారా నేను చెప్పింది? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము మన నోటి ఫలమును మనం పొందుకుంటాం. మనం నోటి ఫలాన్ని మనం పొందుకుంటాం. నాలుక మన అవయములలో చిన్నదే కానీ అది మన యొక్క శరీరమును, మన దేహమును మొత్తము నరకములో వేయగలదని బైబిల్లో చెప్పబడింది. ఎంత చిన్న నిప్పు విస్తారమైన అడవిని కాల్చివేయునో అలానే మన అవయములలో చిన్నదైన నాలుక ఏం చేస్తుందట? అది మన దేహమును మొత్తం నరకములో వేయగలదు. అందుకే అంటాడు, సామెతలు అంటాడు, ఏమంటాడంటే జీవ మరణముల వశము నాలుక వశం అంటాడు. జీవ మరణములు ఎవరి వశంలోనేట? ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. ఎన్నడూ మనము తొందరపడి ఎవరిని తీర్పు తీర్చరాదు. వాక్యములో ఏదైనా ప్రవక్త చెప్తే దాన్ని నమ్మడమే మనము. ఎవరి ఫలం వాళ్ళు పొందుకుంటారు, ఎవరు విత్తింది వాళ్ళు కోస్తారు. ఎవరు ఏ తీర్పుకు నిర్ణయించబడ్డారో ఆ తీర్పుకు వారు వెళ్ళిపోతారు. నీవు దేవునితో ఎలా ఉన్నావో చూసుకో, అంతే. అదే నువ్వు చేయాల్సిన పని. హల్లెలూయా. నిజంగా ఈరోజు మీకు అర్థమైందా ఇది అక్షయ శరీరము క్షేమైన శరీరం గురించి? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. క్షేమైన శరీరం అక్షయమైన శరీరం గురించి అర్థమైందా? నిజంగా ఇప్పుడు కాలము నిత్యత్వం కలవబోతున్నాయా? కాలం ఈ శరీరము, నిత్యత్వం ఆ శరీరం, ఈ 2 ఏకమే సమయంలో ఉన్నామా మనం? దిస్ ఇస్ అ బ్లెండింగ్. బ్లెండింగ్ అంటే ఒకదానికొకటి కలవబోయేది. టైమ్ అండ్ ఎటర్నిటీ ఈజ్ గోయింగ్ టు బి బ్లెండ్ అన్నాడు ప్రాఫెట్. అంటే కాలము మరియు నిత్యత్వము ఒకదానికొకటి కలవబోతున్నది. ఇప్పుడు ఏంటిది అది? అదే ఆ అక్షయ శరీరం వచ్చి మనల్ని ధరించుకోవడం. ఆ అక్షయ శరీరం వచ్చి ఈ క్షేమైన శరీరాన్ని ధరించుకోవడం. కాలము నిత్యత్వము ఒకదానికొకటి కలవబోతున్నదిగా. స్నేహితులారా, మనం సరిగ్గా ఇప్పుడు ఆ సమయంలో ఉన్నాము. ఆ ర్యాప్చర్ని మిస్ కావద్దు. మనం ఆ ఎత్తబడుటను తప్పిపోవద్దు. ఆ ఎత్తబడుటను ఎన్నడూ తప్పిపోవద్దు. వింటున్నారా? ఏది ఏమైనా ఎత్తబడటం తప్పిపోవద్దు. ప్రార్థన జీవితం కలుగుండండి. వర్తమానాలను బాగా ధ్యానించండి. ప్రవక్త వర్తమానాలను బాగా ధ్యానించండి. దేవుని కోసం జీవించండి. ప్రభు కోసం బ్రతకండి. నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావో చూసుకో. ఇతరులు ఏం చేస్తున్నారో నీకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ గురించి నువ్వు లెక్కప చెప్పవు, నీ గురించి మాత్రం నువ్వు లెక్కప చెప్తావు. ఇతరుల గురించి దేవుడు నేను లెక్క అడగడు, కానీ నీ గురించి మాత్రం దేవుడు లెక్క అడుగుతాడు. సో నువ్వేం చేస్తున్నావు, నీకు దేవుడి మధ్యలో ఎలాంటి సంబంధం ఉన్నది, అది నువ్వు చూసుకో. ఒకసారి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళు, దేవుడికి సాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. విలియం చూడు. ప్రార్థన చేసుకుందాం.
లెట్స్ ప్రే. మన రెండు చేతులు పైకెత్తి, ప్రభు అయిన దేవా, నేను నీతో జీవించడం నాకు కావాలి. నాలో ఏమైనా పొరపాట్లు తప్పులుంటే నన్ను సరిదిద్దు ప్రభువా, వాటిని నాకు చూపించు ప్రభువా. నేనేమైనా ఇంకనూ పాపంలో ఉంటే వాటిని నాకు చూపించు ప్రభువా. నేను నీ ఎడల యథార్థంగా బతకగోరుతున్నాను, నీ ఎడల నేను నమ్మకంగా జీవించగోరుతున్నాను అని సమర్పించుకో దేవుడికి. ఒక చిన్న ఆరాధన మనం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. సమర్పించుకుందాం మనం దేవుడికి. ఇలా అన్నాం, ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకంకితం అని దేవుడికి సమర్పించుకున్నాం. సోదరుడు ఇక్కడ నుండి వెళ్ళే ముందు దేవుడికి సమర్పించుకొని వెళ్ళు. yes lord. ఎందుకంటే ఇది నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్తుంది. నిర్ణయం నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్తుంది. లెట్స్ ప్రే. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఎస్ లార్డ్. పలుమార్లు వైదొలిగినాను ప్రభువా నీ పరలోక దర్శనము నుండి. ప్రభువా నీ దివ్య పిలుపునకు నేను తగినట్లు జీవించలేదు ప్రభువా. ప్రభువా కేవలం నీ కృపనే తండ్రి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. ఎస్ లార్డ్. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను ధరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను నీ ధరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం,
శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి, నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబుని నెరుగ నేర్పు. నీ హృదయ భారంబునొసగి, ప్రార్థించి పని చేయనిమ్ము. yes లార్డ్. నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబుని నెరుగ నేర్పు. నీ హృదయ భారంబునొసగి, ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు, ప్రియసుతునిగా పని చేయనిమ్మయా. ప్రతి చోట నీ సాక్షిగా, ప్రభువా నన్నుండనిమ్మయా. ఆగిపోక సాగిపోవు, ప్రియసుతునిగా పని చేయనిమ్మయా. ప్రతి చోట నీ సాక్షిగా, ప్రభువా నన్నుండనిమ్మయా. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నా పాదమస్తకం నీకంకితం, నా పాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడువైన దేవానికి వందనాలు తండ్రి. ఓ ప్రభు అయిన దేవా, మేమెప్పుడు ప్రేమ కలిగిన మాధుర్య ఆత్మనే కలుగుందుము గాక. మాలో అసూయ, క్రోధము, ద్వేషము అవి విషకరమైన ఆమ్లములని, అది నీలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయునని, నీవు నీ విశ్వాసాన్ని కోల్పోవునని ప్రవక్త చెప్పినట్టుగా అవి ఎన్నడూ మాలో ఉండకుండా సహాయం చేయదేవా. ప్రభు అయిన దేవా, మేమెల్లప్పుడూ ఆ మధురమైన ఆత్మను కలుగుందుము గాక. నీ పరిశుద్ధాత్మ మధురమైన ఆత్మ, నీ పరిశుద్ధాత్మ నిజముగా ప్రభువా దైవికమైన ఆత్మ, అది మేము కలుగుండి వెళ్ళే భాగ్యము దయచేయి తండ్రి. ముఖ్యముగా ఈ రోజున కాలము, నిత్యత్వము ఒకదానికొకటి
కలుసుకునే సమయంలో ఉన్నాము. అది చాలా దగ్గరలో ఉన్నది, అది చాలా దగ్గరలో ఉన్నది. ఈ దేహములో ఉన్నంతసేపు మీకు మేము దూరముగా ఉన్నాం ప్రభువా. అయినను నీకు ఇష్టమైన దాన్ని చేయడానికే ఇష్టపడుతున్నాం మేము. మాకు త్వరగా ఈ దేహాన్ని విడిచిపెట్టి మీ దగ్గరికి రావాలని మాకు ఉన్నది ప్రభువా. నిజమే, మేము అదే ఆకాంక్షిస్తున్నాం, మేము అదే కోరుతున్నాం. మేము త్వరగా ఈ దేహాన్ని విడిచిపెట్టి నీ వద్దకు రావాలని కృప చూపించు మా పైన. తప్పకుండా మేము వచ్చినట్లు సహాయం చేయి. సమయము సమీపించున్నది, కాలము సంపూర్ణమవుతున్నది, ఎత్తబడే సమయం దగ్గరకు వస్తున్నది. పౌలు గారు చెప్పినట్టు ఆ మర్మము ఇప్పుడు తెరవబడి మాకు బయలుపరచబడ్డది కనుక మాకిప్పుడు ఆ గడియ దగ్గరలో ఉందని అర్థమైంది ప్రభువా. ఆ అక్షయమైన శరీరము, ఆ అమర్త్యమైన శరీరము, ఆ ఆత్మ సంబంధమైన శరీరము, దీనిపైన ధరించుకున్నకు సమయం దగ్గరలో ఉన్నదని అర్థమైంది. దేవా, ఆ గడియను మేమెన్నడూ తప్పిపోకుండా సాయం చేయి. మేమెన్నడూ ఆ గడియను తప్పిపోకుండా కృప చూపించు. ఆ గడియను మేము కలుగుందుము గాక, ఆ గడియ కొరకు మేము కనిపెడదుము గాక, ఆ గడియ కొరకు మేము సిద్ధపడదుము గాక. ఎందుకంటే ప్రభు, ఆ గడియ చూస్తుండగా సమీపంలో ఉందిగా. మేము నిజంగా నీతో ఒక వ్యక్తిగత సంబంధమును కలుగుండి మేము ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయమని, నువ్వు మాకు తోడుగా ఉండి దీవించమని సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ అందరిని దీవించును గాక.